హ్యాండ్ రైజ్ చేశాను సార్. సుస్మిత ప్రవీణ్ అనేది దానికి హోస్ట్ చేయండి దానికి హోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేస్తే చూడండి. సో అన్మ్యూట్ మాట్లాడు. రైట్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఒక సాంగ్ విని మన ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. సో చాలా బాగుంటుంది సాంగ్, మనస్ఫూర్తిగా వినండి. రైతు యొక్క కష్టాలు అనేది ప్రతి ఒక్కరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి రైతు బాధలు మనకు అందరికి తెలిసిందే. సో మరి ఆ రైతు కష్టాలు ఎలా కష్టపడుతున్నారు. సో భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు పడేటువంటి కష్టం ఏంటనేది మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు కళ్ళారా చూసి ఆ రైతుని కష్టాల నుంచి ఓకే రారాజుకు చేసే విధంగా మన వెస్టీ ప్రొడక్ట్ సపోర్ట్ అవుతుంది. దాని గురించి ప్రజెంటేషన్స్ చేసుకుందాం. ఓకే, రైట్. అంతలోపు ఒక సాంగ్ విందాం. ఓకే, రైట్. చాలా మనస్ఫూర్తిగా వినండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు ఇష్టమైనటువంటి సాంగ్ అండి, నాకు చాలా ఇష్టమైనటువంటి సాంగ్. ఓకే, రైట్. కాను పాపలలో దాచుకుని కష్టాలెన్నో ఓర్చి పండించిన పసిడి పంటలకే విలువే లేక ఓడిన ఓ రైతన్నా క్షమించు. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా. ఓ ఓ ఓ మారే కొలువుల తరిగే విలువల నడుమన సేద్యము ఎంచితివి. అందరి ఆకలి నిండుగా తీరగ కడుపు నింపుకొని మురిసితివి. దూడను సాగును భూమిని ప్రేమగా గుండెకు హత్తి తరంచితివి. మొలిచే మొలకల హరితములో జగతిన స్వర్గమే కాంచితివి. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రద్దంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా. మట్టిని ఆస్తి
ఆస్తిగా చినుకొని అతిథిగా పశువుని పరువుగా తలిచితివి. ప్రతి పసిరిక పురుడుకి పండగల నీ ఇంటిని గడపని అలికితివి. పంటలు రాలగా నేలలు ఎండగా ఆసే శ్వాసై బ్రతికితివి. నీ చెమటతో దున్నిన మట్టిలో చివరికి సాయము అందక కలిసితివి. ప్రతి రైతు ఒక రాజంటారా, జరికాలే రద్దంటారైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై రైతన్నా ఏ రాజ్యం నీదిరా. ఎస్, ఓకే అండి. ఎలా ఉంది సాంగ్? ఎవరికైతే ఎలా మీ ఉందండి? ఒక నిమిషం. మనీని గ్రో చేయాలను ఎలా ఉందండి? సూపర్ కదా. సో రైతు యొక్క బాధ, రైతు యొక్క కోస. ఓకే, ఈ సాంగ్ వింటుంటే ప్రతి రైతు కంటి నుంచి నీళ్ళు వచ్చేస్తాయండి. సో ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, సో ఆ పెయిన్ నాకు కూడా ఉంది. సో కాబట్టి నేను మ్యాక్సిమం రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పర్సన్స్ 80% డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ కాబట్టి, సో వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. రైతు యొక్క వాస్తవం, రైతు జరిగేటువంటి వాస్తవం అనేది తెలియజేయడం జరిగింది ఈ సాంగ్లో. ఈ సాంగ్ రాసినటువంటి లిరిక్స్ వాళ్ళకి, రైటర్కి, సాంగ్ పాడినటువంటి వ్యక్తికి హ్యాట్సప్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుడ్ మార్నింగ్ ఆల్ పవర్ అకాడమీ లీడర్స్ అందరూ కూడా. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఈ పవర్ అకాడమీ అధినేతలు రాజేష్ కల్పల సార్, గురువులైనటువంటి నాగేంద్ర సార్, ఉపేంద్ర సార్, కిరణ్ సార్, అలాగే టోటల్ లవ్లీ టీమ్ మెంబర్స్కి, అలాగే పవర్ అకాడమీ లీడర్స్ అందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆ రైతు గోస, ఆ రైతు బాధ మనం చూసాం. ఆ రైతు ఆ గోస ఏదైతే ఉందో, రైతు బాధ నుంచి విముక్తి పంచడానికి సో ఈరోజు ప్రజెంటేషన్, ఈరోజు ట్రైనింగ్. ఓకే, సో రైట్, చూడండి. సో వెస్టీజ్ మన కంపెనీ 2004లో స్టార్ట్ అయిన సంగతి మనకు అందరికి తెలిసిందే. సో ఆ విషయం, సో జస్ట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మీద స్టార్ట్ చేసినటువంటి మన కంపెనీ. సో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్తో పాటు చాలా రేంజ్, నియర్లీ 19 కేటగిరీస్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియానే కాకుండా ఇండియా నుంచి వేరే దేశాలలో విస్తరించడం జరిగింది మన వెస్టీజ్ కంపెనీ. రైట్, వన్ ఆఫ్ ద కేటగిరీ ప్రొడక్ట్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, అగ్రి రేంజ్ ప్రొడక్ట్స్. మన గాడ్ ఫాదర్ అయినటువంటి గౌతమ్ బాలి సార్, సో ఒక హ్యూమన్ బాడీకి న్యూట్రిషన్స్ చాలా అవసరం అని చెప్పేసి హెల్త్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. రైట్, వాస్తవం. ఎస్ ఆర్ నో? అందరూ కూడా రెస్పాండ్ అవుతూ ఉండండి, అవునా కదా? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్లో చాలా యాక్టివ్ ఉండాలి అందరు కూడా, అందరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అందరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎస్, 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 రైట్. సో మరి సప్లిమెంట్స్, న్యూట్రిషన్స్ అందించడానికి సప్లిమెంట్స్ ఇచ్చారు. బట్ మరి ఆ పంట తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అది టోటల్గా కెమికల్ మయం అయిపోయింది. సో ఇస్తున్నటువంటి న్యూట్రిషన్స్ కూడా ఫుల్ సమృద్ధిగా అందట్లేవు అనే ఉద్దేశంతో వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన గౌతమ్ బాలి సార్. ఎస్ ఆర్ నో? ఎస్. మరి చూడండి, ఒకసారి ఆలోచించండి, ఈరోజు జరిగేటువంటి ట్రైనింగ్లో సో ఒక రైతుని రారాజుగా ఎలా చేయాలి, రైతు పడేటువంటి కష్టాలు ఏంటి, రైతు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి అనేది తగ్గుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సినారియాలో. రైట్, మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ని ఎలా సజెస్ట్ చేయాలి, వెస్టీజ్లో ఎన్ని కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ఏ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ ఏ ప్రొడక్ట్ ఏ దశలో స్ప్రే చేయాలి, ఎంత మోతాదులో స్ప్రే చేయాలి. సో ఇవన్నీ సజెస్ట్ చేయడం ద్వారా రైతుకు ఎన్ని విధాలుగా బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్. ఓకే, ఆర్ యు ఆల్రెడీ? ఆర్ యు ఆల్రెడీ? రైట్, రైట్, ఆర్ యు ఆల్రెడీ? ఎస్, మై సెల్ఫ్ సుస్మిత ప్రవీణ్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వెస్టీలో 9 ప్రమోషన్స్ ఉంటాయండి, దాంట్లో 7th ప్రమోషన్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఫ్రమ్ నల్గొండ.
రైట్, నేను రైతు కుటుంబం నుంచి రావడం జరిగింది. సో వెస్ట్ని కెరీర్గా తీసుకొని హైయెస్ట్గా 2.93 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఓకే, డిస్కషన్ చేసుకుందాము. చూడండి, ఒకప్పుడు వ్యవసాయము, జస్ట్ వీటిని స్క్రీన్ షేర్ అవుతుంది కదా. రైట్, ఓకే. గుడ్ మార్నింగ్ పవర్ అకాడమీ. పౌష్టికాహార లోపాన్ని సరిచేసుకోవడానికి సప్లిమెంట్స్ మనకిస్తే, మరి ఆ ఆహారాన్ని కూడా లోపం లేకుండా తీసుకుంటే బాగుంటుందా బాగుండదా? ఇట్స్ క్లియర్ ఆన్సర్. అందరు కూడా చాట్ బాక్స్లో పౌష్టికాహారం లోపం లేకుండా సప్లిమెంట్స్ మనం తీసుకుంటున్నాం. రైట్, గుడ్. ఓకే, ఆహారంలో న్యూట్రిషన్స్ లోపం లేకుండా, ఏదైతే ఫుడ్ న్యూట్రిషన్స్ ఏదైతే ఉందో లోపం లేకుండా తీసుకునే బదులు, సో న్యూట్రిషన్తో పాటు ఫుడ్ తీసుకుంటే బాగుంటుందా బాగుండదా? ఎస్, బాగుంటుంది. బాగుంటుంది అనే వాళ్ళు ఎస్ ఆర్ ఎస్ ఎస్, బాగుంటుంది. రైట్. మరి అటువంటి ఆహారాన్ని లోపం లేకుండా, న్యూట్రిషన్స్ లోపం లేకుండా పండించడం కోసం కొన్ని రకాలైనటువంటి సేంద్రియ పదార్థాలతో తయారు చేసి మన వెస్టిజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వాస్తవానికి చూడండి, మన ఇండియాకి స్వాతంత్రం రాకముందుకు ఎలాంటి వ్యవసాయం ఉండేదండి? అందరూ చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. స్వాతంత్రం రాకముందు 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకన్నా ముందు ఎలాంటి వ్యవసాయం ఉండేది? ఎలాంటి వ్యవసాయం ఉండేది? నేచురల్గా, ఓకే. నేచురల్ సేంద్రియ, వెరీ గుడ్. ఇంకా సేంద్రియ ఇంకా రైట్, వెరీ గుడ్. సేంద్రియ వ్యవసాయం ఉండేదండి. అంటే మనం పూర్వీకులు పంటలను ఇప్పుడు యాక్చువల్గా సేంద్రియ పదార్థాలు అంటే ఏంటి అంటే, భూమికి కావలసినటువంటి శక్తి పదార్థాలు ఎలా అవుతాయంటే, పశువుల ఎరువులు కావచ్చు, లేదా వానపాములు తయారు చేసినటువంటి ఎరువు కావచ్చు, వ్యవసాయ పదార్థాల నుంచి తయారు చేసినటువంటి ఆకులు కుళ్ళిన తర్వాత ఒక కర్బన పదార్థం ఏర్పడుతుంది, ఆ పదార్థాలు కావచ్చు. సో యాక్చువల్గా ఆ కర్బన పదార్థాలలో ఏముంటాయంటే, మొక్కకు కావాల్సినటువంటి స్థూల పోషకాలు కానివ్వండి, అర్ధ పోషకాలు కానివ్వండి, సూక్ష్మ పోషకాలు కానివ్వండి, ఇంకా మొక్కకు కావాల్సిన అత్యవసరమైనటువంటి విటమిన్స్ అన్నీ కూడా అందుతాయండి ఆ మట్టిలో, ఎక్కడ? ఆ కర్బన పదార్థంలో. అలాంటి సేంద్రియ ఎరువులు మన పూర్వీకులు యూజ్ చేస్తారు. ఎసానో? యాస్. సో చూడండి, గతంలో వ్యవసాయం ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది. సో వాస్తవానికండి, సో 1960 నుంచి 2004 వరకు మన పూర్వీకులందరూ కూడా టోటల్గా ఒకే రకమైన వ్యవసాయం చేసేది ఏంటి అంటే సేంద్రియ ఎరువులు వేసి పంట తీసేది, సేంద్రియ వ్యవసాయం జరిగేది. ఎప్పుడైతే ఎప్పుడైతే భారతదేశం ఎప్పుడైతే మన హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఆ, కర్బన పదార్థం అంటే బాగా గమనిస్తే, మీరు ఎప్పుడైనా ఆకులు బాగా రాలిన చోట కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు చూడండి, ఒక్కడ ఒక మట్టిలాగా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే హ్యూమస్ అంటారు. సో ఈ యొక్క హ్యూమస్ ఏ మొక్కకైతే సమృద్ధిగా అందుతుందో, ఆ మొక్క అనేది సక్రమైన పద్ధతిలో కానీ, శాఖోత్పత్తి పెరిగి కానీ, వేరు వ్యవస్థ పెరిగి కానీ, కాండ వ్యవస్థ కానీ, ఇవన్నీ పెరిగి ఆ మొక్క అనేది ఆశించిన స్థాయిలో ఎదిగి మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడంటే ఆ మొక్కకి కర్బన పదార్థం సమృద్ధిగా అందినప్పుడు. ఎస్ ఆర్ నో? ఎస్. మరి మరి ఇటువంటి తరుణంలో ఏమవుతుందంటే, వ్యవసాయం టోటల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆకలి చావులు వస్తాయని చెప్పేసి కొన్ని పశ్చిమ దేశాలు కామెంట్ చేయడం వల్ల, సో జనాభా పెరుగుతూ ఉంది, అని చెప్పేసి మన భారతదేశం ఏం తీసుకొచ్చిందంటే హరిత విప్లవం తీసుకురావడం జరిగిందండి. హరిత విప్లవం వల్ల ఏంటి అంటే, రసాయన ఎరువుల వాడకం ద్వారా పంటలు ఎప్పుడైతే పంటలు ఎక్కువ పండించిన విధానం ఎప్పుడైతే తీసుకొచ్చిందో, రసాయన ఎరువులు వాడడం వల్ల ఏమైందంటే, భూమి లోపల ఉన్నటువంటి మనకి కనిపించినటువంటి అవసరమైనటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, చెడు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి, మంచి చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయండి. సో ఆ సహజీవనం చేయడం ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. చాలా తక్కువ మోతాదులో అది ఆ పంటకి ఎఫెక్ట్ చేస్తుంది, కానీ చాలా ఎక్కువ మోతాదులో ఆ పంటకని ఉత్పత్తి అవుతుందండి, బెస్ట్గా ఉపయోగపడుతుంది. సో ఈ అధిక దిగుబడి వల్ల ఏమైందంటే, రసాయన ఎరువులు నత్రజని కానివ్వండి, భాస్వరం కానీ, పొటాష్ కానీ, ఈ యొక్క మూడు యొక్క పోషకాలు యొక్క మొక్క యొక్క పెరుగుదలకి బాగా అవసరం అవుతుందండి.
సో దీని రసాయన పద్ధతి ద్వారా తయారు చేయడం వల్ల భూమికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, కానీ రోజు రోజుకి భూసారం తగ్గుతూ వస్తుంది. చాలా మంది రైతులు ఇది అబ్జర్వ్ చేయలేకపోతున్నారు, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఏ పంటనైనా ఏ రైతునైనా మీరు ఆ, పరిచయం అవుతే ఏందంటే ఏమొస్తుంది, పంట పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుందని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఎలా తగ్గిందంటే మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా వైరస్ను కూడా, సూక్ష్మజీవులు కూడా మనం చంపేసుకుంటున్నాం. సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ సీజన్లో వేరుశనగ అనేది బాగా వేస్తూ ఉంటారు పంటని, క్రాప్ని. సో వేరుశనగ యొక్క బుడిపలు మీరు గమనిస్తే, సో చిన్న కొద్దిగా బుడిపల్లాగా ఉంటుందండి పై భాగంలో. ఆ యొక్క భూమి కొద్ది పైభాగంలో బుడిపలాగా ఉంటుంది. దాంట్లో ఏం బ్యాక్టీరియా ఉంటుంది, అజిటో బ్యాక్టీరియా అని ఉంటుందండి. ఈ అజిటో బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం నీరు పెడతామో ఆ నీరుని గ్రహించుకొని గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని ఒక స్టాక్ లాగా ఏర్పరచుకుంటుంది. దానికి ఎప్పుడు కావాలో అప్పుడు ఆహార పదార్థాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మంచి బ్యాక్టీరియా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే యూరియా, డిఏపి ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే మనమే చంపేస్తున్నాము. అవునా కదా? ఎస్ ఆర్ నో? నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈవెన్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇలాంటి బ్యాక్టీరియా అంతా కూడా మనం ఖర్చు పెట్టకుండానే మనకు మంచి దిగుబడిని సహకరిస్తుందండి. అది మనం గమనించలేకపోతున్నారు రైతులు. ఈ రసాయన ఎరువులు ఈ రసాయన ఎరువులని వాడడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా వానపాములు చనిపోతున్నాయి, బ్యాక్టీరియా చనిపోతుంది, నేలను గుల్లబారి చేస్తున్నాయండి. వానపాములు చాలా ఇంపార్టెంట్. సో వానపాములు విసర్జించే ఎరువును తయారు చేస్తుంది. వాటినన్నిటిని కూడా మనమే చంపుతున్నాము. ఎందుకు, ఎలా అంటే ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత రసాయన ఎరువుల వాడకం ఎక్కువ అవడం వల్ల. ఎస్ ఆర్ నో? ఇది కాకుండా ఏం చేస్తున్నావు, ఎరువులే కాకుండా పురుగుల మందు చేస్తున్నావు, శిలీంద్రనాశనం అని చెప్పేసి ఆ మందులు స్ప్రే చేస్తున్నారు. వేరు వ్యవస్థ డెవలప్ చేయడానికి కొన్ని రకాలైన కెమికల్స్ స్ప్రే చేస్తా ఉన్నా, వన్ బై వన్ ఇలా స్ప్రే చేయడం వల్ల పిందెలు కానీ పుష్పాలు కానీ రావడానికి పురుగు మందులు ప్రతి ఒక్కడు కూడా స్ప్రేయింగ్ ప్రతి ఒక్కడు కూడా విత్తన శుద్ధి నుంచి లాస్ట్ వరకు కూడా విత్తన శుద్ధి చేసేటప్పుడు కెమికల్ యూజ్ చేస్తున్నారు. మొక్క మొక్క పాటిన తర్వాత కొంత స్ప్రేయింగ్లో కూడా కెమికల్ యూజ్ చేస్తూ ఉన్నారు. పూత రావడానికి కెమికల్, పూత నిలబడడానికి కెమికల్, ఆ కాయ షైన్ రావడానికి కూడా కెమికల్. ప్రతి ఒక్కడు ఆ హార్వెస్టింగ్ వచ్చేంత వరకు కూడా, విత్తన శుద్ధి నుంచి హార్వెస్టింగ్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సిచ్యువేషన్లో ఏం చేస్తున్నారు రైతులు అంటే కెమికల్. సార్ నో? అవునా కదండి? అవునా కాదా? ఎస్, ఎస్. సో మరి దిగుబడి, మరి రైతుకు యొక్క పెట్టుబడి పెరుగుతూ ఉంది, దిగుబడి అనేది చాలా తగ్గుతూ వస్తుంది. సో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో మొక్క కూడా అంత చాలా ఇంపార్టెంట్. మొక్కలో కూడా రోగ నిరోధక శక్తి ఉంటుంది. సో పురుగు మందులు గణనీయంగా పెరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే రైతుకు వ్యవసాయం అనేది ఒక భారంగా అనిపిస్తుంది. పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి రైతుకు భారంగా అనిపిస్తుంది, వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు రాను ఏమవుతుందంటే వ్యవసాయం అనేది చేయడం చాలా తగ్గుతుంది, మీరు చూస్తూ ఉన్నారు. మరి అలా కాకుండా వ్యవసాయంలో మళ్ళీ బంగారం పండించవచ్చు, పండించడానికి ఆస్కారాలు ఉన్నాయి అని నిరూపించడానికి మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వండర్ఫుల్గా మనకి ఇవ్వడం జరిగింది. మన వెస్టీజ్ గౌతమ్ బాలి సార్, గ్రేట్ లెజెండరీ లీడర్, మన గాడ్ ఫాదర్ గౌతమ్ బాలి సార్. సో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేది సో ఇవ్వడం జరిగింది. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ టోటల్గా ఇవన్నీ ఏంటంటే టోటల్గా 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. సో బయో స్టిమ్యులాంట్స్. సో ఎలా తయారు చేస్తారంటే కెమికల్ నుంచి కాదండి, మొక్కల నుంచి ఉన్నటువంటి పదార్థాల నుంచి తయారు చేసే శిలీంధ్రాల నుంచి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో రైట్, 8 రకాల ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్లారిటీ తెలుసుకున్నాం ఆల్రెడీ. భారతదేశంలో డిపెండింగ్ ఆన్ మినిమం 58 to 60% డిపెండింగ్ అగ్రికల్చర్. సో నియర్లీ 80 crores పీపుల్స్ సారీ వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నారు. డిపెండ్ అవుతారు డైరెక్ట్ గాను. సో ఒకప్పుడు హరిత విప్లవం వచ్చింది, మనం మాట్లాడుకున్న హరిత విప్లవం కాస్త రసాయన వ్యవసాయంగా మారిపోయింది. ఒకప్పుడు సేంద్రియ పదార్థాల్లో యూజ్ చేసేది, ఒకప్పుడు తర్వాత 2004 నుంచి ఇప్పటివరకు రసాయన ఎరువులు మరియు సేంద్రియ ఎరువులు యూజ్ చేసేది. భవిష్యత్తులో ఏం టోటల్గా కెమికల్ అయిపోతుంది. కాబట్టి ఆ వ్యవసాయం అనేది సమస్యాత్మకత అనేటువంటి వ్యవసాయంగా మారిపోతూ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో మరి చూడండి,
వెస్టీజ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాస్తవానికి ఒక రైతుని రారాజు చేయడానికి వండర్ఫుల్గా ఈ ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఒకప్పుడు విప్లవం, హరిత విప్లవం ఎలా వచ్చిందో వాస్తవానికి ఖచ్చితంగా చెప్తున్నాను. భవిష్యత్తులో ఈ వెస్టిజ్ విప్లవం అనేది రాబోతుంది. ప్రతి రైతుకి ఒక భరోసాగా ఇప్పటికే చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో రైతుకి ఈ వెస్టి ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది రైతులు లాభపడతా ఉన్నారు. భూమి పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ విప్లవం రాబోతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో న్యూ టెక్నాలజీతో తయారు చేసినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఖర్చు తగ్గుతుంది, దిగుబడి అనేది పెరుగుతుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది. సో పంటల దిగుబడి అనేది పెరుగుతుంది, పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలా ఉపయోగపడుతుంది ఒక రైతు కంటే, సో ఫైనాన్షియల్గా ఎదగడానికి, ఆ భూమిని కాపాడడానికి, సో భవిష్యత్తులో మనము ఎంత డబ్బు ఇస్తున్నామని కాదు, మన నెక్స్ట్ జనరేషన్కి ఎన్ని అసెట్స్ ఇస్తున్నాం అనేది కాదు, ఒక మంచి భూమిని ఇస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. సో అలాంటి మంచి భూమిని ఇవ్వడానికే వెస్టిజ్ ప్రొడక్ట్స్ అనేది సపోర్ట్ అవుతుంది. 100కి 200%. రైట్. మరి పంట ఉత్పత్తిలో రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు అండి. సో క్రాప్ సెలెక్షన్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, సాయిల్ మేనేజ్మెంట్లో ప్రతి దాంట్లో రసాయన ఎరువులు వాడకం ఎక్కువ అవడము. సో వాటర్ పర్సంటేజీ ఒకప్పుడు ఏ టైంలో వర్షాలు పడేది, ఏ టైంలో వర్షాలు పడకూడదు అన్నది ఇప్పుడు ఎప్పుడు పడుతుంది అర్థం కావట్లేదు, ఎప్పుడు పడట్లేదు అర్థం కావట్లేదు. ప్రతి విషయం, నేలకోత విషయంలో, కార్మికుల విషయంలో, సో వ్యాధులు, డిసీజెస్, సో పెట్టుబడి పెరుగుతూ ఉంది, దిగుబడి తగ్గుతూ ఉంది. సో మార్కెటింగ్ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఏదైతే మన డిస్ప్లే అయిందో ఇవన్నీ ప్రతి విషయంలో కూడా రైతు అనేది చాలా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలండి. సో మరి ఈ సమస్యలకి స్టాప్ పెట్టడానికి, రైతును రారాజు చేయడానికి, సో మన వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది బెస్ట్గా ఉపయోగపడుతుందండి. పంటని పోషించడానికి, పంటలో ఒక ఇమ్యూనిటీ పవర్ తీసుకోవడానికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్, అలాగే పంటల శిలీంధ్ర నాశనం నుంచి కాపాడడానికి అగ్రి ప్రొటెక్ట్ బెస్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే యాక్టివేటర్గా అగ్రి ఐటీ2, అగ్రి ఆక్వాజెల్, ఈ 8 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు క్లారిటీ తెలుసుకుందాం. ఓకే, రైట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో హ్యూమిక్ యాసిడ్ లేదా అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, ఇది గ్రాన్యువల్స్ అనేది దీనిలో నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయండి. దేనితో తయారు చేస్తారంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్, ఈ 3 మిశ్రమాలతో తయారు చేసినటువంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో ప్రతి రైతు కూడా ఏ పంటకైనా, ప్రతి పంటకు కూడా, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎనీ క్రాప్కి కూడా బెస్ట్గా ఉపయోగపడుతుంది. సో మరి ఇది ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేయండి. మొక్క ఇప్పుడు మనం ఒకప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో అది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి. రైట్ సైడ్ మీరు చూస్తున్నారు. సో ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ యూజ్ చేయడం ద్వారా, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్లో హ్యూమిక్ పర్సెంట్ 1.5% ఉంటుంది, అగ్రి హ్యూమిక్ లిక్విడ్లో సో 6% అని ఉంటుంది. సో అది 500 ml కాబట్టి 6%. ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 5 kgs 1.5 ml హ్యూమిక్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి 5 kgs 1 ఎకర్కి ఉపయోగపడుతుంది. సో ఇది సాయిల్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా సో ఎలా ఉపయోగపడుతుందంటే మట్టిలో రంధ్రత ఏర్పడుతుందండి, పోరోసిటీ అంటారు. ఎప్పుడైతే పోరోసిటీ, రంధ్రత ఏర్పడుతుందో ఆ యొక్క మొక్క యొక్క వేరు వ్యవస్థ డెవలప్ అవుతూ మనం ఇచ్చినటువంటి వాటర్ పర్సెంట్ ఏదైతే ఉందో వాటర్ గ్రహించుకొని వాటర్లో ఉన్నటువంటి పోషకాలు ఆ మొక్కకు వేరు వ్యవస్థకు అంది అప్పుడు ఆ మొక్క అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఈ పోరోసిటీ ఉండడం వల్ల. సో గతంలో సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు యాక్చువల్గా ఈ విధంగా భూమి ఉండేది. సో రంధ్రత, పోరోసిటీ అనేది ఉండేది. వానపాములు కానీ కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన ట్రాక్టర్ కదా ఫ్లవేష్ ఎంత మెత్తగా దున్నా సో మట్టి మధ్యలో ఆ రంధ్రత లేకపోవడం వల్ల వాటర్ అనేది వెళ్ళిపోతే కిందికి వెళ్ళిపోతుంది, లేకపోతే పైన ఉంటుంది. మనం ఇచ్చేటువంటి పోషక పదార్థాలు ఏదవుతుందో యూరియా కానీ, డిఏపి కానీ, అడుగుపిండి కానీ ఏది కూడా ఉపయోగపడకుండా అవుతుంది. కాబట్టి ఆ మొక్క అనేది ఇక్కడ మీరు డిఫరెంట్ చూడొచ్చు. పోరోసిటీ, రంధ్రత ఏర్పడినటువంటి మొక్క ఎలా గ్రోత్ అయింది, రంధ్రత ఏర్పడలేనటువంటి మొక్క ఏ విధంగా గ్రోత్ అవుతుందో ఒకసారి ఆలోచించండి.
సో ఇప్పుడున్నటువంటి ఈ పోరోసిటీ లేదు కాబట్టి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కనుక ఉపయోగించేస్తే భూసారం పెరుగుతూ కర్బన పదార్థాన్ని పెంచుతూ పోరోసిటీ పెంచడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వేరు వ్యవస్థ తీసుకుంటుంది కాబట్టి ఆ మొక్క అనేది గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుంది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వల్ల. ఓకే, రైట్. ఇక్కడ మీరు చూడండి, ఇంకా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం ఇచ్చేటువంటి లెఫ్ట్ సైడ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ యూజ్ చేసినటువంటి మొక్క, రైట్ సైడ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉపయోగించినటువంటి మొక్క. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏదైనా కానీ ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే ఎన్పికే, సో నైట్రోజన్, పొటాష్ ఇవన్నీ కూడా ఆ, ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో సల్ఫర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. యూరియా అని, డిఏపి అని ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో 100కి 200% మీరు చూడండి, ఒక రైతు ఒక భూమిలో 100 కేజీలు ఉన్నటువంటి ఈ ఎన్పికే యూజ్ చేస్తే వాస్తవానికి ఉపయోగపడేది 40% అండి. 60% వేస్ట్ అవుతుంది. 60% వేస్ట్ అవుతుంది. ఆ 60%లో 20% వాటర్లో, లెఫ్ట్ సైడ్లో ఇమేజ్లో మీరు చూస్తే అర్థమవుతుంది. సో వాటర్ ద్వారా మనం ఇచ్చినటువంటి పోషకాలు అనేది కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్. అలాగే వాటర్ ద్వారా ఇంకా 20% వాటర్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా 20% ఏమవుతుందంటే మనం నైట్రోజన్ ఇవ్వడం ద్వారా గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకొని యూరియా గుళికలు తయారు చేసేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అది 20% వేస్ట్ అవుతుంది, ఆవిరి రూపంలో వేస్ట్ అవుతుంది. అంటే ఒక 100 గ్రాములు అనేది ఎన్పికే చల్లితే రైతుకు ఉపయోగపడేది ఆ పంటలో ఏంటంటే 40% మాత్రమే, 60% వేస్ట్ అవుతుంది. రైట్. సో పెట్టుబడి పెరుగుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడండి. సో మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ యాడ్ చేయడం వల్ల ఏ విధంగా బెనిఫిట్ వస్తుందంటే, ఏదైతే ఎన్పికే ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల N+P+K+, ఇవన్నీ పొటెన్షియల్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అండి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ. రైట్. సో మనం ఇచ్చినటువంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ నెగిటివ్ ఎనర్జీ. దీనివల్ల ఏమవుతుందంటే 70 to 80%, నియర్లీ 100% మన ఇచ్చినటువంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వల్ల ఏదైతే భూమిలో ఉన్న పోషకాలు అయితే ఉందో కిందికి వాటర్ ద్వారా వెళ్ళనివ్వకుండా, అలాగే ఆవిరైపోకుండా, వాటర్లో వెళ్ళిపోకుండా మనం ఇచ్చినటువంటి 100 గ్రాములు ఒక సపోజ్గా ఎన్పికే ఇచ్చినా, లేకపోతే ఏ పోషక పదార్థాలు ఇచ్చినా ఖచ్చితంగా మొత్తానికి మొత్తం ఉపయోగపడేలాంటి చేస్తుంది మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. మనం చెప్తా ఉంటాం, మీరు ఈ సేంద్రియాలు యూజ్ చేయడం వల్ల బయట ఉన్నటువంటి కెమికల్స్ కొద్దిగా తక్కువ మొత్తంలో కొద్దిగా తగ్గించుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. ఎస్ అన్నా? ఎస్, చెప్తా ఉంటాం. ఎలా ఉపయోగపడుతుందంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో పాజిటివ్ ఎనర్జీ, అయస్కాంతం, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది? అట్రాక్ట్ అవుతుంది. సో కాబట్టి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్పిక్ అనే పాజిటివ్ ఎనర్జీ, మనం ఇచ్చినట్టు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఏదైతే పోషకాలు ఉందో వేస్ట్ కాకుండా పట్టేసుకొని అక్కడ మొక్కకు ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి అనేది తగ్గించుకోవచ్చు రైతు. క్లియర్? రైట్. సో దాంతో పాటుగా ఎస్, సో భూమిలో ఇది కూడా మన ఏదైతే ఉందో వానపాములు ఉందో, ఒకప్పుడు అనేది వానపాములు అనేది చాలా ఉండేదండి భూమిలో. సో రాను రాను కెమికల్ యూజ్ చేయడం వల్ల ఆ వానపాములు అనేది హై హీటు, అసిడిటీ పెరగడం వల్ల, పిహెచ్ లెవెల్ పెరగడం వల్ల, దాంతో పాటుగా అసిడిటీ వల్ల టోటల్గా వానపాములు అనేది చనిపోవడం జరుగుతుంది. వానపాములు రైతు నేస్తం అంటారు. సో భూమిలో వానపాములు ఎంత ఎక్కువ ఉంటేనే ఆ భూమి ఆ పంట అనేది అంత దిగుబడి అనేది వస్తూ ఉంటుంది. సో మన వేసేటువంటి రసాయన ఎరువుల వల్ల ఈ వానపాములు చనిపోవడం వల్ల రైతు అనేది చాలా లాస్ అవుతా ఉన్నారు. సో కాబట్టి ఈ వానపాములు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ఈ విధంగా ప్లాన్ చేస్తుంది మన వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. రైట్. అలాగే జర్మినేషన్ విషయంలో కూడా బెస్ట్గా ఉపయోగపడుతుందండి. రైట్. ఇది ఎలా ఉపయోగించాలంటే 1 ఎకరా, సో ఏ క్రాప్ కైనా యూజ్ చేయొచ్చు సార్. మళ్ళీ ఈ పంటకు యూజ్ చేయొచ్చు, ఆ పంటకు యూజ్ చేయొచ్చు కాదు. సాయిల్ అప్లికేషన్లో సో ప్యాడీ కావచ్చు, హార్టికల్చర్ పంటలు కావచ్చు, అగ్రికల్చర్ ఎనీథింగ్, సో ఏ పంటలకైనా యూజ్ చేయొచ్చు. 1 ఎకరా ఎకరా పొలంలో సో 5 to 8 kilos, సో ఇది కలిపి మన అడుగు పిండి కానీ యూరియా కానీ ఎలా అయినా స్ప్రే చేయొచ్చు. లేదు ఏమి లేదంటే ఇసుకలు కలిపి కూడా మనము సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. 5 to 8 kgs మన. అలాగే తోట పంటలకు సంబంధించింది, అలాగే బత్తాయి కానీ, నిమ్మ కానీ, లేకపోతే ఇలా తోట పంటలకు సంబంధించిన ప్రతి ఒక్క పంటకు కూడా మనం ఏ విధంగా అంటే 100 to 150 grams చొప్పున మనం ఈ తోట పంటలు కూడా మనము సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. అంటే మొక్కల దగ్గర, వేర్ల దగ్గర, మన మొదల దగ్గర చేయొచ్చు. ఓకే, రైట్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ సో 5 kgs ఉంటుంది, 1 ఎకరానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మీకు చెప్పని బెనిఫిట్స్ అన్ని కూడా. రైట్. అగ్రి హ్యూమిక్
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అగ్రి అయినా అగ్రి గ్రాన్యువల్స్ అయినా సో సేమ్ కంటెంట్. అగ్రి హ్యూమిక్ పర్సెంట్ 6% ఉంటుంది, అగ్రి గ్రాన్యువల్స్లో 1.5% ఉంటుంది. ఇది ఒకటి డిఫరెంట్, రైట్? సో ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీంట్లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మినేషన్గా బాగా కొత్తగా మొలకెత్తే విత్తనాలకి సో కొత్త ఎక్కువ మొలకలు రావడానికి ఉపయోగపడుతుందండి. సో నారు కానీ ఏదైనా కానీ ఏ పంటకైనా ప్రతిదానికి జర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యూమిక్ యాసిడ్ ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే రూట్ డెవలప్మెంట్ సిస్టమ్ కూడా బెస్ట్గా ఉపయోగ విధంగా పనిచేస్తుంది మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్. సో ఇంకా ఏ విధంగా పనిచేస్తుందంటే సో చూడండి, ప్రతి ఒక్క మొక్కలో తల్లి వేరు ఉంటుంది, పిల్ల వేరు ఉంటుంది. సో తల్లి వేరు ఒక్కటి పెరిగితే ఆ మొక్క అనేది స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, దిగుబడి అనేది రాదు. సో ఎప్పుడైతే తల్లి వేరుతో పాటు పిల్ల వేరు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఆ మొక్క అనేది అనుకున్నటువంటి దిగుబడి అనేది తీసుకోవచ్చు ఆ పంట నుంచి. సో ఆ పిల్ల వేరు ద్వారా ఏమవుతుందంటే ఆ తల్లి వేరు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మొక్క స్ట్రాంగ్ ఉండడానికి ఆ పిల్ల వేరు అనేది భూమిలో ఉన్నటువంటి పోషకాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పైన ఏదైతే ఉందో, పైన ఇమేజ్ ఏదైతే ఉందో అది హ్యూమిక్ లిక్విడ్ యూజ్ చేయండి. కింద ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అగ్రి హ్యూమిక్ మనం యూజ్ చేసింది పుష్కలంగా పిల్ల వేలు అనేది తల్లి వేరుతో పాటు పిల్ల వేరు రావడం జరిగింది. పిల్ల వేరు భూమిలో ఉన్న పోషకాలు తీసుకోవడం వల్ల గ్రోతింగ్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్? క్లియర్ కదండి, రైట్? సో మొక్కలలో ఆకలిని పెంచుతుంది, కిరణజన సమయక్రియ పెంచే విధంగా పనిచేస్తూ ఉంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటంటే సో మీరు అబ్జర్వ్ చేయండి, మొక్క యొక్క కొన భాగం చాలా మృదువుగా ఉంటుందండి. సో అక్కడ ఏముంటుందంటే ప్రాథమిక కణజాలం ఉంటుంది. ఆ ప్రాథమిక కణజాలానికి ఎంత శక్తివంతమైన పోషకాలు అందుతాయో ఆ మొక్క మాత్రమే ఏపుగా ఎదిగి ఆశించినటువంటి సమయంలో పెరిగి మంచి దిగుబడి ఇస్తుందండి. ఓకేనండి, రైట్? ఈ రసాయన మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రాథమిక కణజాలము సరిగా వృద్ధి చెందకుండా మనకి ఏదైతే మొక్కలు కెమికల్ స్ప్రేయింగ్లు ఎక్కువ చేయడం వల్ల గిసబానట్ అవుతుంది. సో ఏమవుతుంది, వైరస్ తెగులుకు రావడం కానివ్వండి, బ్యాక్టీరియా తెగులుకు రావడం కానివ్వండి, ఇలాంటి తెగులు వచ్చిన మనం ఆ మొక్క టోటల్గా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్క కొన భాగం ఇగురు అంటారు కదా, ఆ ఇగురు భాగంలో ఈ స్ప్రే పడడం వల్ల మొత్తం టోటల్గా గిసబానట్ ఒక యాక్సిడేటెడ్ స్ట్రెస్ గురవుతుందండి ఆ మొక్క. సో రైట్, ఇక్కడ ప్రతి మొక్కలో కూడా రెండు విభజన జరుగుతాయండి. ఒకటి సేకరణ విభజన, ఒకటి సమ విభజన జరుగుతుంది. ఏ మొక్కలు అయితే ఈ ఎక్కువ కణాలు ఉత్పత్తి కావడం వల్ల ఈ విభజనలు ఎక్కువ జరగడం వల్ల ఎక్కువ శాఖీయ ఉత్పత్తులు అనేది పెరగడం జరుగుతుందండి. ఏ మొక్కలైతే శాఖ పెరుగుదల బాగా పెరిగి సో సక్రమైన పద్ధతిలో కనుక ఎప్పుడైతే మన మొక్క అయితే పెరుగుతుందో అప్పుడు నైట్రోజన్ కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ ఎరువులు బాగా గ్రహించుకొని ఆ మొక్క అనేది వేరు వ్యవస్థ పెరుగుతూ వేరు కొన భాగంలో ఏముంటుందంటే మూలకేశాలు ఉంటాయి. మూలకేశాలు ఏం చేస్తే ఆకలి మనం ఇచ్చినట్టు పోషకాలు అయితే భూమిలో ఉన్నాయో అవన్నీ తీసుకునేటట్టుగా పనిచేస్తుంది. అంటే మౌత్ లాగా ఓపెన్ చేసి ఉంటుందండి. ఆ మొక్క బాగా పెరిగి అప్పుడు బెటర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో కొంతమంది అంటారు ఈ పంటకి ఇగురు రావట్లేదు, కొత్త గ్రోతింగ్ రావట్లేదు అని అంటూ ఉంటారు. ఓకేనా? ఇది హ్యూమిక్ లిక్విడ్. సో దాంతోపాటు విత్తన శుద్ధి కూడా చేయొచ్చండి. ఓకే, సో రైట్. విత్తన శుద్ధి అంటే పత్తి కానీ కొన్ని రకాలైనటువంటి విత్తనాలు ఏదైతే ఉందో ఆల్రెడీ కెమికల్స్ నుంచి విత్తన శుద్ధి చేస్తారు. వచ్చిన తర్వాత సో ప్రతి కిలో విత్తనాలకి 10 ml మన యొక్క హ్యూమిక్ లిక్విడ్ తీసుకొని విత్తన శుద్ధి కనుక చేసుకుంటే సో భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు ఏదైతే ఉందో అక్కడి నుంచి రాకుండా మంచి జర్మినేషన్ రావడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది విత్తన శుద్ధి చేయడం వల్ల. అలాగే నారు సంబంధించింది ఇప్పుడు ఈ పాడి వరి సీజన్ కాబట్టి సో ఆ, మీరు నారుమల్లో ఇలా అయినా చేయొచ్చు, లేదనుకో నారుమల్ల చుట్టూ కట్టేసి అక్కడ ఉన్నటువంటి వాటర్లో సో కొంత హ్యూమిక్ మనము స్ప్రే చల్లుకొని సో నారు వీగిన తర్వాత ఆ లుంగలు ఉంటాయి కదా, లుంగలు ముంచి కూడా అలా చేసుకోవడం వల్ల సో నారు వీగేటప్పుడు 50% వేరు తెగుతుందండి యాక్చువల్గా. సో అది మళ్ళీ మన పొలంలో నాటు పెట్టినప్పుడు అది కొంత టైం పడుతుంది మళ్ళీ ఏనుకొని మరి పెరగడానికి. సో ఇది కనుక మనం చేయడం వల్ల ఆ వేరు సంబంధించినటువంటి ఆ ఏదైతే నారు ఉందో ఈ హ్యూమిక్లో మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పిలకలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ట్రేలో మిర్చి కానివ్వండి, టమాటా కానీ ఏదైనా కానీ వేరు వ్యవస్థ సంబంధించినటువంటి ఏదైనా కూడా మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మొక్క అనేది మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. సో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం జరుగుతుంది. స్ప్రేయింగ్లో
ప్రతి లీటర్ వాటర్లో 2 ml కలిపి స్ప్రే చేసుకుంటే నేను ఏదైతే చెప్పానో ఆ కొన భాగం అనేది బాగా ఇంప్రూవ్మెంట్ జరగడం జరుగుతుంది. మన బాడీలో ఎలా విభజన జరుగుతుందో అక్కడ మొక్కలు కూడా కణ విభజన, సేకరణ విభజన జరుగుతుంది. అది ఇంప్రూవ్మెంట్ కావడం అనేది జరుగుతుంది మొక్కలో. రైట్. అలాగే మనము డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఎకరానికి 500 నుంచి 600 ml వరకు ఇది బెస్ట్గా అంటే ఒక బాటిల్ యూజ్ చేసుకోవచ్చు అగ్రి హ్యూమిక్. ఓకే. రైట్. సో అగ్రి గోల్డ్ అండి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. అగ్రి హ్యూమిక్ ఎనీ డౌట్స్? వేరుశనగ వేయచ్చు సార్, వేరుశనగ వేయచ్చు. వేరుశనగ ఏదైనా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఎప్పుడైనా సో మొక్క వేసిన తర్వాత 15 రోజుల తర్వాత స్ప్రే చేయాలండి. 15 రోజుల తర్వాత స్ప్రే చేయాలి. ఎందుకంటే అక్కడ పత్రరంధ్రాలు అనేది సో 15 days తర్వాత పత్రరంధ్రాలు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం అప్పుడు 1 లీటర్ 2 ml కనుక స్ప్రే చేస్తే ఏమవుతుందంటే సో దానికి సంబంధించిన పత్రరంధ్రాల ద్వారా ఆ క్లోరోఫిల్ అనేది మన బాడీలో బ్లడ్ ఎలా ఉంటుందో పత్రరంధ్రాల్లో కూడా క్లోరోఫిల్ అని ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మంచి గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది. ఏ పంట కానివ్వండి. సో ఒక 15 days తర్వాత మనం ఈ అగ్రి హ్యూమిక్ 1 లీటర్ 2 ml లాగా కలిపి చల్లుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. రైట్. అగ్రి గోల్డ్ నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్ అగ్రి గోల్డ్. రైట్. సో వండర్ఫుల్ ప్రోడక్ట్. గోల్డ్ అంటే బంగారం అంటారు కదా, సో అలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఇది ఎలా తయారు చేస్తారంటే కర్బన పదార్థాల నుంచి తయారు చేసిన మొక్కల్లో ఉన్నటువంటి కర్బన పదార్థాలు తయారు చేసినటువంటి ప్రోడక్ట్. సో మొక్కల్లో అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే అబ్జర్వ్ చేయండి, ప్రతి హ్యూమన్ బాడీలో కానివ్వండి అలాగే మొక్కలో కానివ్వండి గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయండి. సో హ్యూమన్ బాడీలో పిట్యూటరీ గ్లాండ్ అని వింటూ ఉంటారు. అది ఏ దశలో ఎంత గ్రోత్ రావాలా, ఏ టైంలో ఏ బాడీ ఇంప్రూవ్మెంట్ అవ్వాలా, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేది, గ్రోత్కి సంబంధించిన మొత్తం చూసుకునేది కొన్ని గ్లాండ్స్ ఉంటాయి హ్యూమన్ బాడీలో. అలాగే మొక్కలలో కూడా కొన్ని రకాలైనటువంటి గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి. వాస్తవానికి మనం అనుకుంటాం, చాలా మంది రైతులు అనుకుంటా ఉంటారు ఈ మొక్క పెరగట్లేదు, సరిగా దిగుబడి రావట్లేదు, చాలా లాస్ అవుతున్నాం, అనుకున్న ఆశించిన విధంగా దిగుబడి రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. అది చూస్తూ ఉన్నాం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఓకే. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి మొక్కలో పెరుగుదలకు నియంత్రించడానికి కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ ఉంటాయండి. సో గ్రోత్ రెగ్యులేటర్ జిబ్బరిలియన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే కనబడుతుంది. జిబ్బరిలియన్స్ కానీ సైటోకైనిన్స్ కానీ అబ్సెసిక్ ఆమ్లం ఇవి ఏం చేస్తాయంటే యాక్చువల్గా ఈ మూడు చేసే పని ఏంటి అంటే ఏ టైంలో ఏ సమయంలో వేరు వ్యవస్థ డెవలప్ కావాలి, ఎప్పుడు శాఖ పెరుగుదల పెరగాలి, ఎప్పుడెప్పుడు ఆకులు రావాలి, ఎప్పుడెప్పుడు పుష్పాలు రావాలి, ఎప్పుడు పంటగా రూపొందించాలి అనే సిస్టమ్ అంతా కూడా చేసేది ఈ జిబ్బరిలియన్స్, సైటోకైనిన్స్ అలాగే అబ్సెసిక్ ఆమ్లం. ఈ మూడు కంట్రోల్ చేస్తుంది. సో మరి ఈ మూడు కంట్రోల్ చేసేదే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ యొక్క కంట్రోల్ చేసేటువంటి ఆ పదార్థాలనే ఉత్ప్రేరకం చేసేదే అగ్రి గోల్డ్. అర్థమైందండి? క్లియర్ కదా? సో దీన్ని ఏమంటారంటే కామన్గా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోగక్రియ ఏదైతే ఉందో ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది, ఆకలిని పెంచేస్తుంది. దీనివల్ల ఏమైంది, ఎక్కువ పిండి పదార్థాలు తయారవుతుంది. ఎక్కువ పిండి పదార్థాలు తయారవుతే ఏమవుతుంది, ఎక్కువ శ్వాసక్రియ జరుగుతుంది. సో ఎక్కువ శ్వాసక్రియ జరిగితే ఏమవుతుంది, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. సో వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయితే ఏమవుతుంది, నీటి శాతం నిల్వ ఉంచుకోవడానికి ఎక్కువ కెపాసిటీని కానీ ఈ సూక్ష్మజీవులు ఏదైతే ఉందో గ్రహించుకోవడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది పెరుగుతుంది. సో ఇది చాలా మందికి అర్థం కాక నా పంట గ్రోత్ అవ్వట్లేదు, దిగుబడి రావట్లేదు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వండర్ఫుల్ బెస్ట్ యూస్ అగ్రి గోల్డ్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే కిరణజన్య సమీకరణ పెంచుతూ కీబోర్డ్ స్పైరులినా. సో హెల్త్ సప్లిమెంట్స్ స్పైరులినా చాలా ఇంపార్టెంట్. ఎసానో సో స్పైరులినా 12 years అయిపో ప్రతి ఒక్కరు కూడా ఒక అన్ని రకాల పోషకాలు కావాలంటే స్పైరులినా బెస్ట్గా యూజ్ చేస్తారు ఒక టానిక్ లాగా. సో ప్రతి క్రాప్ కూడా బెస్ట్గా ఉపయోగపడేటువంటి మల్టీ విటమిన్ టైప్గా ఉపయోగపడేటువంటి ఏదైతే ప్రొడక్ట్ ఉందంటే అగ్రిగోల్డ్. ఏ దశలో ఎంత గ్రోత్ రావాలా, ఎలా గ్రోత్ అవ్వాలా, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఈ ప్రొడక్ట్ అనేది ఉపయోగపడే విధంగా ప్లాన్ చేస్తుంది. ఓకేనండి. మొక్కలను బాగా డెవలప్ చేస్తూ ఆ వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది. వేరు వ్యవస్థ చివరిలో ఒక మౌత్ ఓపెన్ చేస్తుంది. ఆ మౌత్ ఓపెన్ చేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొత్తం గ్రహించుకునే విధంగా ఈ ఈ ప్రొడక్ట్ అనేది అగ్రిగోల్డ్ అనేది బెస్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు వర్షాలు వెంటనే ఒకప్పుడు ఈ సీజన్లో వర్షాలు వచ్చేది, ఈ సీజన్లో ఎండలు వచ్చేది, ఈ సీజన్లో ఇలా చలి ఉండదని చెప్పేసి కొంత అంచనా ఉండేది.
కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు మారడం వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే ఎండ కొడుతుంది, ఇప్పుడు తర్వాత వెంటనే వర్షం వస్తుంది. ఇలాంటి స్ట్రెస్ను కూడా తట్టుకునే విధంగా చేస్తుంది అగ్రిగోల్డ్. అలాగే ఇమ్యూనిటీ. సో మొక్క కనుక ఇమ్యూనిటీ కనుక ఉంటే, సో బెస్ట్గా ఎలాంటి రోగం వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఆ మొక్క అనేది పనిచేస్తూ ఉంటుంది. సో స్ట్రెంత్ని పెంచడం జరుగుతుంది. సో ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సమీకరణ అనేది పెరగడం విధంగా ప్లాన్ చేస్తుంది. కిరణజన్య సమీకరణ ఎంత పెరిగితే మొక్క అంత గ్రోతింగ్ అవ్వడం జరుగుతుందండి. మన బాడీలో శ్వాసక్రియ, మనం శ్వాసక్రియ ఎలా తీసుకుంటామో మొక్కలో కిరణజన్య సమీకరణ ఎలా జరుగుతుంది, అది ఇంప్రూవ్మెంట్ కావాలా. ఓకే, రైట్. ఇది ప్లాంట్ గ్రోత్ సంబంధించినటువంటి, అంటే సపోజ్గా కొన్ని పూత దశ ఇది ఎప్పుడు స్ప్రే చేయాలంటే, సో పూత దశ కన్నా 4 వారాల ముందు నుంచి వాడితే బెస్ట్గా రిజల్ట్ వస్తుందండి. సో హార్టికల్చర్ అంటే సపోజ్గా టమాటో కానివ్వండి, వంగ కానివ్వండి, క్వాలిఫ్లవర్, క్యాలిఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ పంటలకు ఏ టైంలో స్ప్రే చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందంటే 3 వారాల ముందు, పూత దశ కన్నా ముందు 3 వారాల ముందు స్ప్రే చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. రైట్. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి, కిరణజన్య సంయోగం పెరుగుతుంది కాబట్టి, సో ఎలాంటి ఒత్తిడి అయినా తట్టుకొని ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురి కాకుండా మొక్క అనేది బ్రతకడం వల్ల పంట దిగుబడి అనేది మంచిగా రావడం అనేది జరుగుతుంది. సో స్ప్రేలో ఎలా 1 లీటర్కి 1.5 గ్రామ్స్ నుంచి 2 గ్రామ్స్ వరకు బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్లో 1 ఎకరాకి 100 to 200 గ్రామ్స్కి సాయిల్ అప్లికేషన్లో దీంట్లోనే మిక్స్ చేసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? అగ్రిగోల్డ్ క్లియర్ అండి? ఎనీ డౌట్స్? నో డౌట్స్? ఓకే, క్లియర్. నెక్స్ట్, అగ్రీన్ నానోటెక్, టోటల్ 8 types of products. సో నెక్స్ట్ అగ్రీన్ నానోటెక్. సో వండర్ఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి, ఎక్సలెంట్. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ప్రతి రైతు కూడా చాలామంది ఏం చేస్తారంటే, నేను యూరియా యూజ్ చేశాను, డిఏపి యూజ్ చేశాను అని చెప్పేసి ఎన్పికే. సో మొక్కకి కావాల్సినటువంటిది మైక్రో న్యూట్రిషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం భోజనం చేస్తున్నామండి. భోజనం చేసేటప్పుడు నార్మల్గా ఏం తీసుకుంటామండి? భోజనం అంటే ఏంటి, ఏం తీసుకుంటారు కామన్గా? రైసేనా? అంతే కదా, రైస్ తీసుకుంటారా? అంతే కదా. ఎస్. సో కర్రీ, ఇంకా ఎస్ సార్, ఇంకా సో మనం భోజనం చేసేటప్పుడు ఎక్కువ ఏముంటుంది? రైస్, 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 అంతేనా. సో ఫుడ్, బియ్యం, రైస్. మరి చూడండి, చాలా ఇంపార్టెంట్. మనం భోజనం చేసేటప్పుడు రైస్ మాత్రమే తీసుకోవడమే కాకుండా దానితో పాటుగా ఒక పప్పు కానీ, సో ఊరగాయ కానీ, ఒక చట్నీ కానీ, మిగతా అన్నీ కూడా మనం కామన్గా తీసుకుంటాం. సో అవన్నీ తీసుకుంటేనే మనం భోజనం సమృద్ధిగా మనం తీసుకుంటాం. అన్ని రకాల పోషకాలను ఫుడ్ తీసుకుంటాం, ఓన్లీ రైస్ తీసుకుంటాం, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే లభిస్తుంది. కానీ మానకు కావాల్సిన ఒక 40 రకాల న్యూట్రిషన్స్ అవసరం, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొక్కకు కూడా ఖచ్చితంగా 17 రకాలైనటువంటి న్యూట్రిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే, నైట్రోజన్, భాస్వరం, పొటాష్ ఇవి మాత్రమే స్ప్రే చేయడం ద్వారా మొక్క గ్రోతింగ్ వస్తుండొచ్చు, కానీ కొంతవరకు దిగుబడి మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఎస్ ఆర్ నో? సో ఈ మూడు ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ గ్రోతింగ్ వస్తుంది. సో ఆ, కొమ్మలు బాగా వస్తాయి, ఓకే, పుష్పాలు బాగా వస్తాయి, కానీ కాయలు కూడా బాగా వస్తాయి. కానీ ఆ, ఆ, ఇవన్నీ బాగా వస్తాయి కానీ కాయలు కనిపించవండి. పుష్పాలు కనిపిస్తాయి, లాస్ట్కి వచ్చేసరికి కాయలు కనిపించవు. ఎప్పుడైతే ఆ పుష్పం ఏదైతే ఉందో కాయగా మారినప్పుడే అది బెస్ట్ రిజల్ట్. దీన్ని ఏమంటారంటే మొద్దు వారిపోయినట్టు అంటారు. అంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తారు, తాడు చెట్టు అంత విరిగినా కానీ గిత్తదన్నా మైండ్ ఆలోచించట్లేవు కదా అని అంటారు కదా. ఎగ్జాంపుల్ మీరు వింటుంటారు. సో ఈ మొక్క కూడా చూస్తే బాగా పెరుగుతుంది. చూస్తే పంట తోటకి వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, బాగుంది కదా పంట అని అంటారు చాలా మంది కూడా. కానీ దిగుబడి మాత్రం ఉండదండి. బత్తాయి కానీ, నిమ్మాయి కానీ, ఏదైనా కానీ, ఏ క్రాప్ అయినా కానివ్వండి. సో కాబట్టి మరి అలాంటి ఆ మొక్క కావలసినటువంటి స్థూల పోషకాలు పుష్కలంగా అందించడమే కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఇంపార్టెంట్. అవేంటంటే మన బెస్ట్ ప్రొడక్ట్స్ మైక్రో నానో అగ్రి నానోటెక్. సో 8 రకాలైనటువంటి మైక్రో న్యూట్రిషన్స్ అని అందివ్వడం జరుగుతుంది. ఇది పోషకాలు పుష్కలంగా ఇందులో ఉండడం వల్ల
ఈ హార్మోన్స్ యాడ్ చేయడం వల్ల ఈ నానుటికి సంబంధించినటువంటి ఈ ప్రొడక్ట్ మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ మన ఫుడ్ తీసుకున్నప్పుడు కర్రీ కానీ మిగతా కానీ ఎలా తీసుకుంటే ఎలా సమృద్ధిగా మనం ఆహారం అనేది సమిష్టిగా చేస్తామో, సో మొక్కకు కూడా ఈ మైక్రో న్యూట్రిషన్స్ ఉండడం వల్ల మంచి దిగుబడి అనేది ఇవ్వచ్చు. ఓకేనా. దీనితో పాటుగా భూమిలో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్ కూడా అసిడిటీగా, ఇప్పుడు మన రసాయన ఎరువులు వాడడం వల్ల అసిడిటీగా మారిపోతుంది. ఆ పిహెచ్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తుంది ఈ అగ్రి నానోటెక్. ఓకే. జింక్ కానీ కార్బన్ కానీ కాపర్ కానీ మాంగనీస్ కోబాల్ట్ ఐరన్ ఇవన్నీ కూడా బెస్ట్గా సమృద్ధిగా ఇచ్చేటట్టుగా బెస్ట్గా ఉపయోగపడుతుంది అగ్రి నానోటెక్. ఇది ఏ దశలోనైనా యూజ్ చేయొచ్చు. పంట వేసినప్పటి నుంచి సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. అలాగే దాంతో పాటుగా మన స్ప్రేయింగ్లు కూడా చేయొచ్చు. వరికి అయితే ఈనే దశ కన్నా ముందు ఒక వారం 10 రోజుల ముందు కనుక స్ప్రే చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైనా పంట క్రాప్ అంటే తోట పంటలకు సంబంధించింది కూడా మనం ముందుగానే కాయ వచ్చే దశ కన్నా ముందు కనుక మనం స్ప్రే చేస్తే ఆ కాయ షైనింగ్ కానివ్వండి, ఆ దిగుబడి కానివ్వండి, ఆ కలర్ కానివ్వండి బెస్ట్గా రావడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది అగ్రి నానోటెక్. సో చూడండి, ఇక్కడ చేతిలో ఉంది ఓన్లీ ఎన్పికే. రైతులు మాత్రం యూజ్ చేసేది ఓన్లీ అది మాత్రమే. కానీ మైక్రో న్యూట్రిషన్స్ చాలా అవసరం. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సో టోటల్గా హార్మోన్స్ అనేది చాలా అవసరం. అప్పుడు కొన్ని రకాల పోషకాలు అందిస్తూ ఉంటారు. హార్మోన్స్ ఇంబాలెన్స్ కావడం అవుతుంది, హార్మోన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మొక్క కూడా ఒక దశకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మైక్రో న్యూట్రిషన్స్ అనేది అవసరం. సో అవి అందించకనే దిగుబడి అనేది తీసుకోలేకపోతున్నారు ప్రతి రైతు కూడా. సో కాబట్టి ఎన్పికే మనం ఇస్తున్నారు, రైతులు ఇస్తున్నారు. సో కానీ దానితో పాటుగా ఎప్పుడైతే ఈ మైక్రో న్యూట్రియన్స్ ఇస్తామో ఆ పంట మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. ఎస్ అన్నో. సో కిరణజన సంయోగక్రియ పెంచేటట్టు చేస్తుంది. సో మైక్రో అగ్రి నానోటెక్ యూజ్ చేయడం వల్ల సో దిగుబడిలో నాణ్యత పెరుగుతుందండి. దిగుబడి రావడం ఒకటి కాదు, దిగుబడులతో పాటు నాణ్యత అనేది పెరగడం జరుగుతుంది. మనము క్షేత్ర పంటలు అంటే సాయిల్ అప్లికేషన్లో 1 ఎకరాకి 1 కిలో చొప్పున మనం సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ప్రేయింగ్లో మాత్రం ఒక 1 లీటర్ వాటర్కి 1.5 నుంచి 2 గ్రామ్స్ లాగా కలిపి స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అగ్రి నానోటెక్ ప్రొడక్ట్ ఇచ్చడం ద్వారా. పుష్పించే సమయంలో ఉపయోగించి 20 రోజుల తర్వాత ఉపయోగిస్తే ఇది బెస్ట్ రిజల్ట్గా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. గ్రోత్ అవుతుంది, పంటలు గ్రోత్ అవుతుంది, న్యూట్రిషన్స్ రావడం జరుగుతుంది, ఫోటోసింథసిస్ అని పెరగడం జరుగుతుంది. సో ఇవన్నీ విధాలుగా బెస్ట్గా ఎలాంటి పర్యావరణం నుంచి ఒత్తిడి రాకుండా, ఒత్తిడి వచ్చిన నిరోధకం, దాన్ని స్ట్రెస్ రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచే విధంగా అగ్రి నానోటెక్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి బెస్ట్గా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రైతుకు మనం ఇది హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్ అగ్రి మాస్. సో ఆ పేర్లోనే ఉందండి మాస్. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. సో అంటార్కిటిక్ వాటర్లో, సముద్రంలో కింది భాగంలో ఆ, ఎలా వస్తుందంటే ఈ మొక్క నుంచి తయారు చేయడింది నాచు నుంచి తయారు చేశారంట అగ్రిమాస్ అనేది. సో లా చాలా లోపల, వాటర్ లోపల చాలా చలి ఉంటుంది. సో సూర్యరశ్మి అనేది ఉండదు. సో దానికి కావాల్సిన పోషకాలు అందదు ఆ నాచుకి. అయినా కానీ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా రావడం ద్వారా సో గమనించి అక్కడి నుంచి ఈ ప్రొడక్ట్ని అగ్రిమాస్ మన ఎక్స్ట్రాక్ట్ చేసి సో అగ్రిమాస్ రూపంలో మన ప్రొడక్ట్ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో మరి అలాంటి సిచ్యువేషన్లో అంత ఫ్లవరింగ్ వస్తుందంటే సో దాంట్లో కొన్ని రకాల పోషకాలు ఉండడం వల్ల అని చెప్పేసి ఎక్స్ట్రాక్ట్ చేసి మన అగ్రిమాస్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది బెస్ట్గా ఎలా ఉపయోగపడుతుంది అంటే యాక్చువల్గా ఒక పంట సో ఆ, ఒత్తిడి ఏ మొక్క అయినా కానీ అబయోటిక్ స్ట్రెస్ అలాగే బయోటిక్ స్ట్రెస్. సో బాగా హీట్ అయినా, బాగా ఎండ వచ్చినా, ఎండ ఉన్నా ఆ యొక్క పూత అనేది, ఆ మొక్క అనేది పూత రాలిపోవడం జరుగుతుంది. సో ఎస్పెషల్గా ఇది ఏంటంటే అగ్రిమాస్ బెస్ట్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే పూత ఎక్కువ రావడానికి, వచ్చినటువంటి పూత నిలబడడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఓకే. రైట్. ఈ పూత రాలిపోవడానికి అబయోటిక్ స్ట్రెస్ ఒకటి ఉంది, ఒత్తిడి ఉంటుంది, బయోటిక్ స్ట్రెస్ ఉంటుంది. సో బాగా హీట్, సో వాతావరణ పరిస్థితుల్లో బాగా హీట్ ఉందండి. సో ఎండ బాగా వచ్చిన అయినా పూత రాలిపోతుంది. చాలా చలిగా ఉంది, అప్పుడు రాలిపోతుంది. సో కొన్ని రకాలైనటువంటి ఫ్లడింగ్ వచ్చింది, దానివల్ల రాలిపోతూ ఉంది. సో ఎన్ని వాతావరణ పరిస్థితులు, వర్షం వచ్చినా రాలిపోతూ ఉంది. ఇవన్నీ సమస్యలు మనం రాకుండా ఆపలేము. ఓకేనా. సో వస్తూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. సో అంటే యాక్చువల్గా రైతు ఏ పంటలో అయినా కానివ్వండి, 100 పుష్పాలు వచ్చాయంటే సో 40 పుష్పాలు నిలబడతాయి, అవే కాయలుగా మారుతాయి, 60 పుష్పాలు రాలిపోతూ ఉంటాయండి.
ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, అలాగే పురుగులు అటాక్ కావడం వల్ల కావచ్చు. సో పురుగు అటాక్ కావడం వల్ల, అలాగే శిలీంధ్రాల అటాక్ కావడం వల్ల, సో వీటి వల్ల ఏమవుతుందంటే వచ్చిన పూత అనేది కాయగా మారడం లేదు. దానివల్ల దిగుబడి అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటి స్ట్రెస్ని తట్టుకునే విధంగా, సో చాలా వండర్ఫుల్గా ప్రోడక్ట్. ఇంకోటి మన అగ్రి మాస్ కనుక యూజ్ చేస్తే ఏమవుతుందంటే పరాగ సంపర్కం పెంచే విధంగా మన ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలలో ఎక్కువ పూత రావడం బెస్ట్గా ఉపయోగపడుతుందండి. మీరు గమనించవచ్చు కామన్గా. సో వాయిస్ ఓకే. పుష్పించే ప్రక్రియ. సో ఏ పంట కానివ్వండి, ఏ పంట అయినా కానీ అత్యధికంగా పుష్పాలు రావాలి, ఆ పుష్పాలు కాయలుగా మారాలి. సో ఆ పుష్పాలు వచ్చే దశలో మొక్కకు కావాల్సిన కొన్ని రకాల హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హార్మోన్స్ అందించడానికి మన అగ్రి మాస్ అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఎలా స్ప్రే చేయాలంటే, సో 1 లీటర్కి 2 ml లాగా కలిపి స్ప్రే చేసుకుంటే బెస్ట్గా ఆ రైతుకు అనేది ఆ ఫ్లవరింగ్ దశలో పూత వచ్చే ముందు 20 రోజుల ముందు స్ప్రే చేసుకుంటే మంచి పూత అనేది రావడం జరుగుతుంది. వచ్చినటువంటి పూత అనేది నిలబడడం జరుగుతుంది. ఆ పూత వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత స్ప్రే చేస్తే సో బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో పూత ఒక్కటే రావడం కాకుండా ఆ యొక్క ఆ షైనింగ్, ఆ కాయలో కూడా దిగుబడుల నాణ్యత కూడా పెంచడం విధంగా సపోర్ట్ చేస్తుంది అగ్రి మాస్. ఓకేనండి. రైట్. సో ఈ విధంగా నాణ్యత చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వెళ్ళామండి, మార్కెట్లోకి వెళ్ళాం, టమాటా తీసుకున్నాం, మంచి నాణ్యత ఉన్న టమాటా తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, నార్మల్గా ఉన్నటువంటి టమాటాకు ఒక రేట్ ఉంటుంది. రైట్. ఆపిల్స్ తీసుకుంటున్నాం. సో నాణ్యత మంచిగా షైనింగ్లో ఉన్నటువంటి కొంచెం సైజులో ఉన్నటువంటి ఆపిల్స్కి ఒక రేట్ ఉంటుంది, నార్మల్గా ఉన్నటువంటి దానికి సపరేట్ పెడతారు, అదొక రేట్ ఉంటుంది. సో కాబట్టి రైతు దిగుబడి పెరగాలంటే, రైతుకు లాభం రావాలంటే నాణ్యత చాలా ఇంపార్టెంట్. అలాంటి నాణ్యతని మన అగ్రి మాస్ అనే ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. రైట్. స్ప్రేయింగ్లో 50 లీటర్స్ ట్యాంక్లో 20 ml మన అగ్రి మాస్ యూజ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే సో జీవక్రియ అనేది పెరిగి, సో పూత వచ్చినటువంటి పూత మినిమం 70 to 80% నిలబడేటట్టు చేసి, సో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా సపోర్ట్ అవుతుంది అగ్రి మాస్. ఓకే. సో చూసారు కదా, పూల పంటకి మామూలుగా 50 లీటర్స్ ట్యాంక్లో 20 ml, కూరగాయల పంటలకు సంబంధించి హార్టికల్చర్ 50 లీటర్స్ ట్యాంక్లో 20 ml, ధాన్యాల పంటలకు సంబంధించి 50 లీటర్స్ ట్యాంక్లో 20 ml, ఓవరాల్గా 1 లీటర్ 2 ml, 1.5 నుంచి 2 ml కలుపుకొని స్ప్రే చేసుకుంటే సో మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్. ఓకే, క్లియర్. అగ్రి మాస్ క్లియర్. ఎనీ డౌట్స్? అగ్రి మాస్ క్లియర్. ఓకే. నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్. ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుందండి. ప్రొటెక్షన్ లాగా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. సో అంటే ఎలా ఉపయోగపడుతుందంటే ఇది శిలీంద్రనాశిని మొక్కకు ఏ విధంగా అటాక్ చేసి కాండ భాగాల్లో కానీ లేదా చిగురులు కానీ తినేస్తాయో, మనకు కంటికి కనిపించినటువంటి శిలీంధ్రాలు కూడా అంటే ఎక్కడెక్కడ మనము భూమి నుంచి తయారవుతూ ఉంటాయండి. ఆల్రెడీ మనం పంట వేస్తాం కదా, భూమి నుంచి తయారవుతాయి. ఆ తయారైనటువంటి శిలీంధ్రాలు ఒక భూమి నుంచి మరొక భూమికి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే గాలి ద్వారా. దాన్ని ఏమంటారు కామన్గా అంటే స్వైరో జెట్స్ అంటారు. ఈ శిలీంధ్రం ఒక మొక్క నుంచి ఒక మొక్క వెళ్తూ ఉంటాయి. ఇవి సపోజ్గా మీరు ఎగ్జాంపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇంటి ప్రాంతంలో ఒక మట్టి పోసి మట్టిలో కొన్ని వాటర్ పోసి ఒక 40 నుంచి 45 రోజుల తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక జమ్ములాగా మొలుస్తూ ఉంటుందండి. మనం ఎలాంటి విత్తనాలు అయ్యాం కానీ జమ్ము లాంటిది ఒక మొలుస్తూ ఉంటుంది. వాటర్ కోసం మట్టిలో అంతే, అయినా కానీ ఒక జమ్ములాగా మొలుస్తుంది. ఏంటంటే అక్కడ గాలిలో కొన్ని రకాల విత్తనాలు అనేది స్వైరోజెట్స్ ద్వారా వచ్చి అక్కడ మరవడం అనేది జరుగుతుంది. అలా శిలీంధ్రాలు కూడా గాలిలో అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమైతే అగ్గి తెగులు కానీ కాండ తెగులు కానీ కుళ్ళు మామూలు వేరుకుళ్ళు తెగులు కానివ్వండి, కంకి ఎరుపు తెగులు కానివ్వండి. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వేరుశెనగ కూడా తిక్క తెగులు వచ్చేస్తుంది. తిక్క తెగులు కానీ ఇవన్నీ రోగాలు రావడం వల్ల రైతులు చాలామంది ఏం చేస్తారంటే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటారు. మన రీసెంట్ వెళ్ళినప్పుడు వేరుశెనగ సంబంధించింది కానీ మామూలుగా మిర్చి కూడా
3 రోజులకు 4 రోజులకు స్ప్రేయింగ్ ఒకదాని మీద ఒకటి స్ప్రేయింగ్, పెట్టుబడి చాలా పెరుగుతూ ఉంది రైతులకి. ఇలా స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కామన్గా ఒక ఒత్తిడికి గురవుతుంది ఆ మొక్క. సో ఏం శిలీంద్ర ఏం అటాక్ అయిందో తెలియదు, కానీ కామన్గా రైతు ఏం చేస్తారంటే ఇన్ని రోజులకు ఈ పంటకి స్ప్రే చేయాలా, ఈ 3 రోజులకు స్ప్రే చేయాలా, ఈ 4 రోజులకు స్ప్రే చేయాలని చెప్పేసి ఆ రసాయన ఎరువులు వాడకం ద్వారా, ఎక్కువ వాడడం ద్వారా ఆ మొక్క అనేది ఒక ఒత్తిడికి గురై గ్రోతింగ్ స్టేజ్ అనేది ఆగిపోతుందండి. ఎస్ ఆర్ నో? సో మరి మన అగ్రి ప్రొటెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, సో బయట నార్మల్గా కాంటాక్ట్ రూపంలో ఉంటుంది. అంటే మనం స్ప్రే చేసినప్పుడు, రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మన సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి. సో ఏదైనా మనం మందు స్ప్రే చేసినప్పుడు సో పైన భాగంలో మాత్రమే పడుతుంది. తర్వాత ఏమవుతుందంటే కామన్గా వర్షం వచ్చినప్పుడు లేకపోతే ఆవిరి అయినప్పుడు ఎండ వచ్చినప్పుడు అవి ఏమవుతుందంటే టోటల్గా మంది అనేది వేస్ట్ అయిపోతుంది, అది యూజ్ కాదు. మళ్ళీ రైతు ఏం చేస్తాడు, ఆ పురుగు చావలేదు, ఆ శిలీంధ్రం పోలేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మీరు చూడండి, శిలీంధ్రమైన పురుగు అయినా ఆకు పై భాగం ఉంటుంది, ఆకు కింది భాగం ఉంటుంది. ఏ రైతు కూడా పై భాగంలో స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఆ చనిపోలేదని చెప్పేసి మళ్ళీ మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటారు. దానివల్ల రైతు యొక్క పెట్టుబడి అనేది పెరుగుతూ వస్తుంది. ఎస్ ఆర్ నో? మార్కెట్లో దొరికే అన్ని కూడా ఆ విధంగా పనిచేస్తుంది. మనది ఏ విధంగా పనిచేస్తుంది అంటే సిస్టమిక్గా పనిచేస్తుంది. మనం ఏదైతే మందు స్ప్రే చేస్తామో అది మొక్కలో ఉన్నటువంటి శిలీంధ్రం ఏదైతే ఉందో ఆ మన బాడీలో కనుక బ్లడ్ ఎలా ఉంటుందో మొక్కలో కూడా క్లోరోఫిల్ ఉంటుందండి. సో పత్రరంధ్రం మనకు స్వేద రంధ్రాలు ఎలా ఉంటుందో మొక్క కూడా పత్ర రంధ్రాలు ఉంటుంది. ఆ పత్ర రంధ్రాల ద్వారా మన ఈ అగ్రి ప్రొటెక్ట్ ఏదైతే ఉందో సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ రూపంలో ఉంటుంది కాబట్టి సో క్లోరోఫిల్ అనే మా దాంట్లోకి వెళ్ళేసి టోటల్ వేరు వ్యవస్థ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఎక్కడ శిలీంధ్రం ఉన్నా అక్కడ అటాక్ చేసి చంపేస్తుంది మన వెస్టిజ్ అగ్రి ప్రొటెక్ట్. కామన్గా అరటి కానీ బొప్పాయిలో కానీ టమాటాలో కానీ ఎక్కువగా ఇది దీనికి సంబంధించిన ఎక్కువ రోగాలు అనేది రావడం జరుగుతుంది. శిలీంద్ర సంబంధించిన ఎక్కువ పంటలు ఎక్కువ అటాక్ అవుతాయండి కామన్గా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో డ్రిప్ మనం ముందుగా వేసేసుకుంటే 4-5 మనం ఎప్పుడైతే అది మొక్క పెట్టే దశలో ముందే 4-5 రోజుల ముందే అగ్రి ప్రొటెక్ట్ కనుక మనము సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే లేదా డ్రిప్ ఇరిగేషన్ అయితే డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటే సో 1 ఎకరాకి ఒక 2 kg వదులుకుంటే ఆ ఎప్పుడైతే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రం ఏదైతే ఉందో ఆల్రెడీ ఏదైతే పంట వేస్తామా దానికోసం అటాక్ చేస్తామో అనే ఆల్రెడీ పంటలో ఉంటుందండి, భూమిలో ఉంటుంది. సో మనం ఆల్రెడీ ప్రొటెక్ట్ సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాన్ని అక్కడనే చంపేయచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే రైతులు అగ్గి ప్రొటెక్ట్ యూజ్ చేయండి, మీరు సాయిల్ అప్లికేషన్ చేయండి అని చెప్తే నేను ఇప్పుడు యూజ్ చేయను తర్వాత యూజ్ చేస్తాను, సమస్య వచ్చిన తర్వాత యూజ్ చేస్తాను చాలా మంది రైతులు అంటూ ఉంటారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు. కానీ వాస్తవానికి ఏంటంటే సో అది భూమిలోనే సాయిల్ అప్లికేషన్నే మనం చంపేస్తే తర్వాత ఆ సమస్య నుంచి మన బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఎసానో? సో మీరు చూడండి, టమాటా పంట వేస్తే కామన్గా ఒక చిన్న గులాబీ రంగు సంబంధించిన పురుగులు వస్తాయండి ఆ స్మెల్కి. అంతేకాకుండా ఇక చిన్న చిన్నగా ఉన్నటువంటి కాయలు తొలిచే పురుగులు వస్తూ ఉంటాయి టమాటా పంట వేసినప్పుడు, మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో ఆ పంట ఉన్నంత వరకు అవి ఉపయోగించుకుని జీవితకాలం గడుపుకొని చిన్న క్యూబా అంటే లార్వా దశలో అది గుడ్లు పెట్టే దశలో భూమి లోపలికి వెళ్ళి ఆ నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ అదే పంట వేసామా, మళ్ళీ అది టమాటా పంట వేస్తే ఏమవుతుందంటే ఆ లార్వా దశలో ఉన్నటువంటి ఆ ఏదైతే పురుగు ఉందో సో ఆ శిలీంధ్ర ఏదైతే మళ్ళీ అటాక్ చేస్తుంది. కానీ ఆ టైంలో మన పంట మార్పిడి కనుక చేసుకుంటే సపోజ్గా ఎగ్జాంపుల్ బంతిపూల సంబంధించిన తోట వేస్తారండి. బంతిపూల నుంచి వచ్చినటువంటి స్మెల్ కానీ హార్మోన్స్ కానీ దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి లార్వా దశలో ఉన్నటువంటి శిలీంధ్రాలు మొత్తం టోటల్గా చనిపోతాయి. అందుకనే పూర్వీకులు మన సేంద్రియ పదార్థాల ద్వారా చేసిన మన తెలిసి తెలియకుండానే పూర్వీకులు ఏం చేసేది, పంట మార్పిడి విధానాన్ని అమలుపరిచేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పంట వేసామో అదే పంట వేస్తూ ఉన్నారు. భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ మన పంట వేసినప్పుడు వెంటనే అటాక్ చేయడం ద్వారా సో వెంటనే ఆ రైతుకి ఆ మొక్క అనేది చనిపోవడం ద్వారా శిలీంద్ర నాశనం అటాక్ కావడం వల్ల దిగుబడి అనేది తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా మనము ముందుగా సాయిల్ అప్లికేషన్ సో శిలీంద్ర నాశిని బ్యాక్టీరియా కారణమయ్యే వ్యాధులు ఇలా ఉండే క్యారెట్లో కానీ టమాటో కానీ కొన్ని రకాల పంటలు ఇలాంటి సమస్యలు కనబడిందంటే మన అగ్రి ప్రొడక్ట్ హ్యాపీగా సజెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో శిలీంధ్రాలు గ్రోతింగ్ రాకుండా బెస్ట్గా ఉపయోగపడుతుంది శిలీంద్ర నాశనికి అగ్రి ప్రొటెక్ట్ అనేది. సో విత్తన శుద్ధి చేసుకోవచ్చు బెస్ట్గా. సో
ఒక కిలో విత్తనాలకి 10 గ్రామ్స్ చొప్పున విత్తన శుద్ధి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అలాగే మన అగ్రి ప్రొటెక్ట్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తనాలు కనుక విత్తితే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు ఏదైతే ఉందో అది ముందుగానే సో మనం అక్కడనే చంపేస్తాం కాబట్టి ఆ గ్రోతింగ్ అనేది బాగా రావడం జరుగుతుంది. ఆ మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం జరుగుతుంది. సో అగ్రిలో అలాగే వరిలో అగ్గి తెగులు కానివ్వండి, వేరుశనగలో తిక్క తెగులు కానీ ఇవన్నీ రావడానికి శిలీంధ్రాల కారణం కాబట్టి అవి ముందుగా అరికట్టుకోవాలనుకుంటే సో ముందుగా సార్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా స్ప్రేయింగ్లో సో చూడండి అగ్రి ప్రొటెక్ట్ మిరపలో ఫంగల్ కొమ్మ విరుగుడు అంటారు. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో చాలా మంది రైతులు ఎంతో పెట్టుబడి పెట్టి విత్తన మిరపనారు తెచ్చి విత్తుతా ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. సో మొక్కలు ఈ విధంగా అవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి రైతులకి మనం ముందుగానే సాయిల్ అప్లికేషన్ ఆ, నారు వేసే ముందే అగ్రి ప్రొటెక్ట్ అనే ఎకరానికి 500 గ్రామ్స్ లాగా సజెస్ట్ చేస్తే సో అక్కడ ఉన్నటువంటి శిలీంధ్రాన్ని అక్కడనే మనం చంపేయడం ద్వారా సో ఇలాంటి రోగాలు బారిన పడకుండా కాపాడొచ్చు. సో మిర్చిలో ఇలా ఉంటుందండి. మొక్క చూస్తే అంతా బాగుంటుంది. సో మిరప మాత్రం అలా ఉంటుంది. సో ఇలాంటి వేరుకుళ్ళు సో వేరు వేరు చనిపోతుంది, మొక్క చనిపోతుంది ఆ విధంగా. సో కొమ్మ విరుగుడు ఇలాంటి సంబంధించిన సమస్యలు. సో ఈ దశకు వచ్చిన తర్వాత రైతు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత లాస్ అవుతున్నారు రైతు. ఓకే, రైతులకు మనం అవేర్నెస్ కల్పించి సో సమస్య వచ్చిన తర్వాత మందులు స్ప్రే చేసే కన్నా ముందుగానే స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మన అవేర్నెస్ కల్పించి సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఇది అటాక్ అవుతున్న దశలోనే 1 లీటర్ 2 గ్రామ్స్ లాగా సాయిల్ అప్లికేషన్లో ఒక ఎకరాకి 1 కిలో లేదా 1 కిలో లేదా 500 గ్రామ్స్ సరిపోతుందండి. ఓకే, రైట్. మనం పిచికారీ స్ప్రేయింగ్లో ఒక 1 లీటర్కి 2 గ్రామ్స్ లాగా 2 నుంచి 3 గ్రామ్స్. సో నర్సరీ సంబంధించినటువంటి మొక్కలు అయితే 1 లీటర్కి 1 ml లాగా 1 గ్రామ్ లాగా సరిపోతుంది. సో కొద్ది పెద్ద మొక్కలు అయితే 2 గ్రామ్స్. ఓకేనా. ఒక 3 to 4 అవర్స్ ముందు నానబెట్టుకొని కనుక స్ప్రేయింగ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అగ్రి ప్రొటెక్ట్ ద్వారా. సో చూడండి చుట్టూ ఉన్న మొక్కలు బాగుంటాయి, మధ్యలో ఒక మొక్క మాత్రమే ఇలా వేరుకుళ్ళు. పత్తి మొక్కలు చూస్తూ ఉంటారు పత్తిలో. సో ఇలాంటి చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు ప్రతి రైతు కూడా. సో హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు ప్రతి రైతుకి. ఓకే. సో అలాగే ప్రతి ఆకులో ఈ విధంగా ఇలాంటి ప్రతి ఒక్క వచ్చేటువంటి ఆ, సమస్యకి మన అగ్రి ప్రోటోకు హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో ప్రివెన్షన్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా సమస్య వచ్చిన తర్వాత ముందుగా అబ్జర్వ్ చేసిన వెంటనే 50% లోపే ఈ ఎప్పుడైతే మనము ఈ పంటకు శిలీంధ్రం ఫంగస్ అటాక్ అయ్యింది అనేటప్పుడే ముందుగానే స్ప్రే చేసుకుంటే బెస్ట్గా ఉపయోగపడుతుంది. మేజర్గా సమస్య వచ్చిన తర్వాత సజెస్ట్ చేయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ ఇంకా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రి 82 స్ప్రెడర్గా పనిచేస్తుంది, యాక్టివేటర్గా పనిచేస్తుంది, వెటర్గా పనిచేస్తుంది. యూనిఫామ్ మిక్చర్ అండ్ పిహెచ్ బ్యాలెన్స్, ఇంప్రూవ్ వాటర్ అబ్జర్వేషన్ సొల్యూషన్ సో సాయిల్. సో ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. సో చాలా మంది రైతులు గమ్ గమ్ అంటారండి. ఓకేనా. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో గమ్ అంటారు. ఓకే, కానీ ఇది స్ప్రెడర్గా పనిచేస్తుందండి. సో మనం ఏదైనా ఒక మందు రైతుకు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే మందులు స్ప్రే చేసుకుంటూ పోతా ఉంటారు. ఏదైనా ఒక మొక్కకి డిసీజ్ వచ్చింది, శిలీంధ్రం వచ్చింది, లేకపోతే బ్యాక్టీరియా వచ్చింది, లేకపోతే కీటకనాశనం వచ్చింది, ఏదైనా లేదా గ్రోతింగ్ సంబంధించింది మందు స్ప్రే చేసేటప్పుడు ఆ వాటర్లో బయట నుంచి తెచ్చిన మందు కానీ ఆ ఆయిల్ లేదా లేకపోతే దాంతో పాటుగా ఒక పౌడర్ రూపంలో ఏదైనా కలిపి స్ప్రే చేస్తూ ఉంటారు రైతులు. చాలామంది నెలకు 4 సార్లు 5 సార్లు కూడా స్ప్రే చేసేటువంటి రైతులు చాలామంది ఉన్నారు. ఎస్. సో కాబట్టి ఈ మరి ఎన్ని స్ప్రేలు చేసినా ఆ మందు అనేది ఉపయోగపడదు కాబట్టి ఆ పురుగు అనేది చనిపోదండి. సపోజ్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఆకు మనము పై భాగంలో మందులు స్ప్రే చేస్తూ ఉంటారు రైతులు. అలాంటి దశలో ఆకు కింది భాగంలో ఉన్నటువంటి పురుగు ఏదైతే ఉందో దాని మీద మందు పడదు, దాంతోపాటు ఆకు మొత్తం తడబదు కాబట్టి ఆ మందు అనేది. సో తర్వాత మళ్ళీ ఎండకు కొద్దిగా ఆవిరైన తర్వాత ఆకు మంచి నార్మల్గా ఆ, ఆరిపోతుంది, మందు అనేది వేస్ట్ అయిపోయి కింద పడిపోతుంది. అప్పుడు వచ్చి మళ్ళీ ఆకు తినేస్తుంది ఆ పురుగు. దాని తర్వాత ఏమవుతుందంటే రైతు పురుగు చనిపోలేదు అని చెప్పి మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. ఓకే. సో కాబట్టి అలాంటి సమస్య నుంచి బారిన పడకుండా బయట సింపుల్గా 4 సార్లు స్ప్రే చేసే బదులు 2 సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది మన అగ్రి 82 యూజ్ చేయడం ద్వారా. పురుగు మందులో కానివ్వండి, కీటకనాశక మందులు కానివ్వండి, వైరస్ సంబంధించిన ఏ మందులో కానీ, హెర్బిసైడ్ ఫంగిసైడ్ ఏ మందులోకైనా జస్ట్ ఒక 20 లీటర్స్ ట్యాంక్లో 10 ml లాగా కలిపి చల్లుకుంటే ఆ మందు అనేది పనితనం అనేది పెంచుతుంది. దానితో పాటుగా ఆ మందు అనేది వేస్ట్ కాకుండా స్ప్రెడ్ అవుతుంది, గమ్ టైప్ పట్టుకుంటుంది.
ఆకు శ్వేత గ్రంథులు ఏదైతే మనకి ఎలా ఉందో పత్రరంధ్రాల నుంచి లోపలికి వెళ్ళేసి క్లోరోఫిల్ నుంచి మొత్తం ప్రతి ఒక్క శాఖీయోత్పత్తి వేరు వ్యవస్థ వరకు వెళ్ళే విధంగా ఈ అగ్రి ఐటూ అనేది బెస్ట్గా ఉపయోగపడేలాగా పనిచేస్తుంది. సో మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మందు స్ప్రే చేసి అగ్రి 82 యూజ్ చేయండి ఎలా ఉంది, యూజ్ చేసింది ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పడినటువంటి వెంటనే స్ప్రెడ్ అవుతుంది. సో సపోజ్గా వేరే మందు ఒక 20 ml కలప 10 ml కలపంటే మన అగ్రి 82 యూజ్ చేయడం ద్వారా ఒక 20% అనేది ఒక 8 ml కలిపినా కానీ బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఓకే, మందు పనితనాన్ని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మీరు స్ప్రే చేసిన వచ్చిన వెంటనే వర్షం వచ్చినా ఆ మందు అనేది పనిచేస్తుంది. బాగా గాలి వచ్చి చెట్టు ఊగినా ఆ మందు అనేది కింద పడదు. దానివల్ల ఏమవుతుందంటే రైతు 4 సార్లు 5 సార్లు స్ప్రే చేసే బదులు 1 2 సార్లు స్ప్రే చేసిన ఆ మందు అనేది పనిచేస్తుంది కాబట్టి బెస్ట్ రిజల్ట్ అనేది తీసుకుంటారు. ఆ పురుగు మందు కొడితే పురుగు చనిపోతుంది, గ్రోతింగ్ సంబంధించి మందు కొడితే గ్రోతింగ్ వస్తుంది. ఇది ఆల్ ఫెస్టెస్ దేంట్లోనైనా మందులు స్ప్రే చేసి కలపొచ్చు మన అగ్రి 82. అలాగే మన వెస్టేజ్ సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో కూడా కలిపి హ్యాపీగా స్ప్రే చేసుకోవచ్చు. గడ్డి మందు విషయంలో 1 లీటర్కి 1 ml లాగా మిగతా టోటల్గా ఏ పురుగు మందులు దేనిలోనైనా కానీ 20 లీటర్స్ ట్యాంకులో 10 ml 10 to 15 ml కలిపి స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఇప్పించవచ్చు రైతుకి. దీనివల్ల ఏమైందంటే పెట్టుబడి తగ్గుతుందండి. పెట్టుబడి తగ్గుతుంది. 2 సార్లు స్ప్రేయింగ్ తగ్గిందంటే ఎంత ఖర్చు తగ్గుతుంది రైతుకు ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, రైట్. సో హోమోజెనస్ మిక్చర్ ఇలా పొడి రూపంలో మందు కలిపి మనం స్ప్రే చేస్తూ ఉంటారు రైతులు. సో ఇది ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్ తనే మిక్స్ చేసుకుంటుంది మొత్తం టోటల్. అగ్రిగేట్ యాడ్ చేయడం వల్ల మనము నార్మల్గా పొడి రూపంలో ఉన్నట్టు కలబెడతా ఉంటారు, కట్టబెట్టి కలబెడతా ఉంటారు మొత్తం మిక్స్ అవ్వాలని చెప్పేసి. సో అగ్రి ఐటూ యూజ్ చేస్తే తనే మిక్స్ చేసుకుంటుంది మొత్తం టోటల్గా. అగ్రి ఐటూ మిక్స్ చేస్తుంది. సో కాబట్టి సో బెస్ట్గా ఉపయోగపడుతుంది రైతు యొక్క పెట్టుబడి తగ్గించడానికి అగ్రి 82. సో యాక్టివేటర్గా, స్ప్రెడర్గా, పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేసి స్వెటర్గా పనిచేస్తుంది. యాసిడిటీగా ఇప్పుడు టోటల్గా కెమికల్స్ వాడడం వల్ల రైతుల యొక్క భూమి ప్రతి ఒక్క భూమి కూడా అసిడిటీగా మారిపోతుంది. కాబట్టి ఇచ్చినటువంటి పిహెచ్ లెవెల్ మనం వేసినటువంటి ఎరువులు ఏదైతే ఉందో ఎరువులు 100% ఉపయోగపడతలేదు, అది వేస్ట్గా అవుతుంది, అది విష పదార్థంగా తయారవుతుంది. పిహెచ్ లెవెల్ అసిడిటీగా మారుతుంది. కాబట్టి అసిడిటీగా ఉంటే ఏ పంట కూడా ఏ భూమి కూడా పంటకు ఉపయోగపడదండి. సో ఇది భూమికి ఇది సాయిల్ అప్లికేషన్లో మనం అడిగిపోయిన యూరియాలో కానీ ఎక్కడైనా కానీ చల్లేటప్పుడు మన అగ్రి గ్రాన్యుల్స్లో కనుక చల్లేటప్పుడు సో ఒక 150 నుంచి 200 ml వరకు కలిపి గనక సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే సో పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది, అసిడిటీ లేకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే భూమి అసిడిటీ ఉంటుందో పంట దిగుబడి రాదు. సో అసిడిటీ లేకుండా న్యూట్రల్గా ఉండే విధంగా అగ్రి 82 సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే వెటర్గా పనిచేస్తుంది, సో యాక్టివేటర్గా పనిచేస్తుంది, స్ప్రెడర్గా పనిచేస్తుంది, పిహెచ్ లెవెల్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇన్ని రకాలుగా బెస్ట్గా ఉపయోగపడుతుంది అగ్రి 82. ఓకే, దీంట్లో 2 టైప్స్ అగ్రి 82 వచ్చినాయండి ఇప్పుడు నానో టెక్నాలజీ రూపంలో. సో మీరు చూస్తుండొచ్చు, ఎల్లో లేబుల్, ఎల్లో స్టిక్కర్ లాంటిది ఉంటే అది ఇంక ఎక్కువ అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఇంజన్ ఆయిల్ తిక్కుగా ఉంటుంది మీకు తెలిసిన విషయమే. సో పెట్రోల్ చాలా పలసగా ఉంటుంది. ఇప్పుడు వాటర్లో ఇంజన్ ఆయిల్ పోస్తే తొందరగా మిక్స్ అవుతుందా, లేకపోతే పెట్రోల్ పోస్తే తొందరగా మిక్స్ అవుతుందా అంటే పెట్రోల్ పోస్తే తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో ఎల్లో లేబుల్ వచ్చింది స్ప్రేయింగ్కి బెస్ట్గా ఉపయోగపడుతుంది, తొందరగా స్ప్రెడ్ అవుతుంది. గ్రీన్ లేబుల్ ఇక్కడ మీరు చూస్తారు, గ్రీన్ లేబుల్లో మీరు చూస్తూ ఉంటారు దాన్ని వెటర్గా సాయిల్ అప్లికేషన్కు బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఎల్లో ఉన్నదాన్ని బెస్ట్గా స్ప్రేయింగ్లో ఉపయోగించండి. సో గ్రీన్లో ఉన్నదాన్ని సాయిల్ అప్లికేషన్ ఉపయోగించండి. బెస్ట్గా ఈ అగ్రి 82 అనేది ఉపయోగించడం వల్ల రైతుకు చాలా పెట్టుబడి అనేది తగ్గించవచ్చు. సో మనం అవేర్నెస్ కల్పించాలి. సో అవేర్నెస్ కలిగించిన రైతులు యూజ్ చేసి బెస్ట్ దిగుబడి తీసుకుంటున్నారు. సో రైట్, లాస్ట్ వన్ ప్రోడక్ట్ అగ్రి అక్వాజెల్, వండర్ఫుల్ ప్రోడక్ట్. సో అగ్రి అక్వాజెల్, ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. సో వాటర్ సోర్స్ అనేది వాటర్ సోర్స్ ఒకప్పుడు ఆ, రోజు రోజుకి జనాభా అనేది పెరుగుతూ ఉంది. సో రసాయన ఎరువులు రసాయన ఎరువుల ద్వారా పంట తీసుకొని సో పంట ఎక్కువ పండించడానికి హైబ్రిడ్ విత్తనాలు రావడం జరిగింది. రైట్, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, టోటల్గా అప్డేట్ అవుతూ వస్తుంది. సో కాబట్టి ఆ రైతుకి ఎంత సేంద్రియ ఎరువులు కెమికల్ని తగ్గించుకుంటూ మన సేంద్రియ ఎరువు వాడించడం వల్ల గతంలో 10 సంవత్సరాల క్రితం ఎలాంటి భూమి ఉందో అలాంటి భూమిని మనము ఇవ్వచ్చు ప్రతి ఒక్క రైతుకి. రైట్, సో లాస్ట్ ప్రొడక్ట్ వండర్ ప్రొడక్ట్ అగ్రి ఆక్వా జెల్
ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో మనము వాటర్ పుష్కలంగా ఉండడం ద్వారా వాటర్ని కాలువల ద్వారా ఆ, మొక్కలకు పంటకి ఇవ్వడం జరిగింది. రాను రాను ఏమైందంటే వాటర్ పర్సెంట్ తగ్గడం ద్వారా సో డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో రాను రాను నెక్స్ట్ వాటర్ ఎలా డ్రిప్ నుంచి స్ప్రింకర్ లాగా వాటర్ అనేది తెలుసు కదా మీకు, తోటలో స్ప్రింకర్ లాగా పెడతారు, డ్రిప్ నుంచి స్ప్రింకర్ లాగా మారింది. సో ఎందుకంటే సపోజ్గా వాటర్ మనం బాతుల ద్వారా ఇస్తే ఒక ఎకరానికి సరిపోతుందంటే డ్రిప్ ద్వారా ఇస్తే ఒక 4 ఎకరాలు సరిపోతుంది వాటర్ అనేది. అలాగే డ్రిప్ నుంచి స్ప్రింక్లర్కి ఇస్తే ఇంకా 2 ఎకరాలకి ఎక్స్ట్రా మనము వాటర్ అనేది అందించవచ్చు స్ప్రింక్లర్ ద్వారా. రైట్. ఈ టెక్నాలజీ అనేది సో ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఈ అప్డేట్ చేయడం జరిగింది, ఈ టెక్నాలజీ అనేది ఉపయోగించడం జరిగింది. రైట్. ఇంకా మరి పాదుల నుంచి డ్రిప్, డ్రిప్ నుంచి స్ప్రింకర్ నుంచి ఇంకా వాటర్ తక్కువ ఉపయోగించుకోవడానికి వండర్ఫుల్ ప్రోడక్ట్ అగ్రి ఆక్వజల్ అని చెప్పేసి ఈ టెక్నాలజీ అనేది తీసుకోవడం జరిగింది. సహజ పాలిమర్ నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఎంత బెస్ట్గా ఉపయోగపడుతుంది అంటే చూడండి, సేవ్ టు అప్ టు 50% వాటర్ సేవ్ అండి. వాటర్ 50% సేవ్ చేసుకోవచ్చు. అలాగే సేవ్ టు అప్ టు 40% ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన రైతు ఎక్కడెక్కడ ఉన్నాడు ఈ ప్రొడక్ట్ ఇచ్చిన వ్యక్తి అని చెప్పేసి వచ్చి మరి మళ్ళీ ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తాను నెక్స్ట్ గారికి. డ్రిప్లో కాదు సార్, నేను చెప్పేది ఏమంటున్నానంటే డ్రిప్లో కాదు యూజ్ చేసేది, వాటర్ను తక్కువగా కెపాసిటీ తక్కువ ఉంది, హోల్డింగ్ కెపాసిటీ ఇప్పుడు తక్కువగా, ఇప్పుడు సపోజ్గా మన పొలాలకి వాటర్ వదిలామంటే ఎక్కువ వాటర్ పడుతుంది తక్కువ పొలంలో. సో ఎకరానికి వాటర్ పడింది అనుకుంది తర్వాత డ్రిప్ ద్వారా ఏమవుతుంది, తక్కువ వాటర్ తోటి ఎక్కువ పంట పండించవచ్చు. తర్వాత స్ప్రింకర్లు వచ్చినాయి, ఇంకా తక్కువ వాటర్ ఉపయోగించాలని చెప్పేసి స్ప్రింకర్ తర్వాత ఏదైనా సొల్యూషన్ ఉందంటే అగ్రి ఆక్వాజల్. సో 50% వాటర్ సేవ్ చేసుకోవచ్చు. క్లియర్. రైట్. చూద్దాం. సో మీరు నీటిని పట్టుకొని ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇమేజ్లో సో అక్కడ యూరియా డిఏపి అన్నీ కలిపి చేశారండి. రెండు మొక్కలకి, ఒక మొక్కకి పోషకాలు ఇస్తూ ఆ అగ్రి ఆక్వాజల్ ఇచ్చారు. రైట్ సైడ్లో ఇక్కడ ఉంది బయోపాలిమర్ అని చెప్పేసి ట్రీటెడ్. ఇంకో మొక్కకి పోషకాలు ఇచ్చారు కానీ సో అగ్రి ఆక్వాజల్ యాడ్ చేయలేదు. తేడా చూడండి. తర్వాత అప్పుడు వర్షం వాతావరణం బాగుంది, సో పంట బాగా వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఎండ, సపోజ్గా ఎండ బాగా వచ్చింది, సో వాటర్ లేదా బోర్వెల్ ఖరాబ్ అయిపోయింది, ఒక 2 అవర్స్ 2 డేస్ కాస్త 4 డేస్ అయ్యింది, వాటర్ పర్సెంట్ లేదు భూమిలో. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఇమేజ్లో ఆక్వజల్ ఇచ్చినటువంటి ప్రొడక్ట్ అనేది మొక్క అనేది గ్రోత్ అయింది, ఆక్వజల్ లేనటువంటి ప్రొడక్ట్ అనేది చనిపోవడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పని ఏంటంటే ఆక్వజల్ ఏ విధంగా పనిచేస్తుందంటే వాటర్ ఉన్నప్పుడు వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ ఉందో వాటర్ మనం ఇస్తాము వర్షం ద్వారా కానీ మన బోర్ ద్వారా ఇచ్చినటువంటి వాటర్ 50% వాటర్ను సేవ్ చేస్తుంది. సో మనం ఆక్వజల్ యూజ్ చేయని మొక్క ఎలా ఉందంటే ఎప్పుడైనా మనం ఇచ్చేటువంటి పోషకాలు 100కి 200% ఉపయోగపడాలంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది భూమిలో ఉండాలి, తేమ శాతం 100% ఉండాలి. సో ఆ పక్కన ఉన్న మొక్కకి, చనిపోయిన మొక్కకి నైట్రోజన్ ఉంది, పొటాషియం ఉంది, అన్నీ ఉన్నాయి, పోషకాలు అన్నీ ఉన్నాయి, కానీ మొక్క అనేది చనిపోవడం జరిగింది, గ్రోతింగ్ లేదు. ఎందుకంటే ఆ పోషకాలు తీసుకోవాలంటే వాటర్ కంటెంట్ అనేది అవసరం. ఎస్ ఆర్ నో? సో ఆక్వాజల్ యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్కి సో పోషకాలు ఉన్నాయి, దాంతోపాటుగా మన ఆక్వాజల్ యూజ్ చేసాం కాబట్టి అక్కడ 50% వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచింది కాబట్టి తేమ శాతం ఉంది కాబట్టి వాటర్ ఉంది కాబట్టి అక్కడ ఆ మొక్కకు ఆ పోషకాలు అందడం ద్వారా మొక్క అనేది గ్రోత్ అవ్వడం జరిగింది. చూడండి ఎంత బెస్ట్గా ఉపయోగపడుతుందో. ఇప్పుడు చూడండి, రైతులు చాలామంది ఫేస్ చేస్తారు అతివృష్టి అనావృష్టి, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎక్కువ పడుతున్నాయి, పడకపోతే అసలే పడట్లే. సో వాటర్ ఎక్కువ ఉన్నాయండి, తీసుకుంటుంది, తక్కువ ఉన్నాయి వాటర్ ఇస్తుంది. ఇది చూడండి, సూర్యరశ్మి కూడా ఆవిరి కాదండి. ఆక్వాజల్ ప్రోడక్ట్ యూజ్ చేసిన ఇదైతే పాలిమర్ ఏదైతే ఉందో సూర్యరశ్మి కూడా ఆవిరి కాదు, ఓన్లీ వేరు వ్యవస్థకు మాత్రమే తీసుకున్నటువంటి కెపాసిటీ ఉంటుంది ఆక్వాజల్ ప్రోడక్ట్. సపోజ్ ఎగ్జాంపుల్ కండి, నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. 50,000కి 50,000 ఖర్చు పెడితే బాగుంటుందా, 50,000 10,000 ఖర్చు అయ్యి 40,000 సేవ్ చేసుకుంటే బాగుంటుందా? ఒక 40,000 సేవ్ చేసుకొని కొంత ఎంతో అంత అమౌంట్ సేవ్ చేసుకొని మిగతా ఖర్చులో పోతే బెటర్. ఓకేనా?
సో ఆక్వాజల్ ప్రోడక్ట్ యూజ్ చేయండి ఏమైంది అంటే, సో టోటల్గా వచ్చినప్పుడు వాటర్ యూజ్ చేసుకుంటున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంది. రైట్, ఇక్కడ ఆక్వాజల్ యూజ్ చేసిన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే వాటర్ను హోల్డింగ్ కెపాసిటీ పెంచడం ద్వారా మనము ఫెర్టిలైజర్ శాతాన్ని కూడా తగ్గించుకోవచ్చు 40%. సో చాలా మంది రైతులు ఏం చేస్తారంటే యూరియా డిఏపి వాటర్ కలిపి చల్లుతూ ఉంటారండి. సో అలా ఉపయోగపడితే 40%, 60% వేస్ట్ అయిపోతుంది. అది అబ్జర్వ్ చేయరు. 2 బస్తాలు కాదు 4 బస్తాలు కూడా వేస్తూ ఉంటారు. నువ్వు 3 వేసినావా, నేను 4 వేస్తా అంటారు. ఓకేనండి. సో అలాంటి దానివల్ల అడవి మండి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల, ఎరువులు యూజ్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతుంది రైతులకి. కానీ ఉపయోగపడేది ఎంత తెలుసా? 30 to 40% మాత్రమే. 60% వేస్ట్ అవుతుంది. సో అగ్రి ఆక్వాజల్ కనుక యూజ్ చేసుకొని కనుక సాయిల్ అప్లికేషన్ కనుక చేసుకోగలిగితే, సో ఎంత 100కి 99% ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది అగ్రి ఆక్వాజల్. ఎస్ అన్నా? ఎస్. మరి ఒకసారి అందుకని మనం చెప్తా ఉంటాను, మన ప్రొడక్ట్ యూజ్ చేస్తే రైతుల యొక్క రసాయన ఎరువులు ఏతుందో తగ్గించుకోవచ్చు అంటే, మీరు ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా బెస్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా? క్లియరా? రైట్, ఎనీ డౌట్స్? సో నేల కోత విషయంలో నేను ప్రాక్టికల్ చాలా మంది చూశానండి. ఎండాకాలం టైంలో చాలా మంది రైతులకి వాటర్ లేక, బోర్వెల్స్ సరిగా వాటర్ నడవక, సో అది చెప్తానండి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నడవక నడవక ఇలా సిచ్యువేషన్ వస్తుంది. నేల మొత్తం కోత అయినట్టుగా ఈ విధంగా పగిలిపోతుంది మొత్తం వాటర్ పర్సెంట్ లేక. ఆ వారం రోజులు గనక వాటర్ తేమ శాతం ఉంటే ఆ పంట అనేది దిగుబడి తీసుకోవచ్చు. ఆ వారం రోజులు లేకపోతే పంట మొత్తం జీరో, ఎలాంటి దిగుబడి తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాటర్ లేని సిచ్యువేషన్ ఉంటుంది. మన ఆక్వాజల్ కనుక ముందుగానే యూజ్ చేపిస్తే అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు రైతు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చాలా మందికి ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. చాలా మందికి ఇచ్చాను, చాలా బెస్ట్ రిజల్ట్. సో ఇలా నేలకోత విషయంలో భూమి పైన ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి భూసారం అంతా కొట్టుకొని పోతుంది. వర్షాలు వచ్చినప్పుడు ఆ కాలువల ద్వారా ఇలా ఇలా నేలకోత విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. సో అది రాకుండా కాపాడుతుంది అగ్రి ఆక్వాజల్. సో చాలా మంది ఏం చేస్తారంటే అడుగుపిండి యూరియా వేసేసి వాటర్లో కలిపి చల్లేసుకుంటూ ఉంటారు. సో వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. 60% అనేది వాటర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వేరే పొలాలకు పోయి పోయి చెరువులో వాటర్ వెళ్ళిపోతుంది. చెరువులో ఉన్న మొక్కలు బలంగా మొలుస్తాయండి, బలంగా పెరుగుతాయి. మన పొలంలో వేసినటువంటి పంటలు అయితే బలంగా పెరగవు. ఎందుకు? రీజన్ ఏంటంటే మనం వేసినటువంటి అడుగుపిండి యూరియా మన పంటకు మనకు ఉపయోగపడదు. ఎస్, క్లియర్? సో అది ఉపయోగపడాలంటే 100కి 200% ఇది భూమిని గుల్లబారేటట్టు చేస్తుంది. దాంతోపాటుగా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ తీసుకొని, వాటర్ తక్కువ వాటర్ ఇచ్చేటట్టు చేస్తుంది. ఫెర్టిలైజర్స్ని 40% తక్కువ చేస్తుంది. 50% వాటర్ సేవ్ చేస్తుంది. వండర్ఫుల్ ప్రోడక్ట్ అగ్రి అక్వాజెల్. సో ఎలా? సాయిల్ అప్లికేషన్లో 1 ఎకరాకి 1 to 2 kgs అండి. సో 1 year వరకు ఉపయోగపడుతుందండి. 1 year సాయిల్ అప్లికేషన్లో మాత్రమే చేసుకోవాలి. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే నిమ్మ కానీ, బత్తాయి కానీ, కొన్ని కొన్ని తోట పంటలకు సంబంధించిన దాంట్లో, సో ట్రీస్ లేకపోతే మామిడి కానివ్వండి, ఆయిల్ ఫామ్ కానివ్వండి, ఏ పంటలకైనా కానీ 40 to 80 grams, ఒక 5 years అలా ఉన్నటువంటి మొక్కలకి 40 to 80 grams. కొద్దిగా ఇంకా 2 years 3 years ఉన్న మొక్కలకి ఒక 30 grams సరిపోతుంది. 30 to 40 grams. ఓకేనండి. ఏజ్ని బట్టి కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్న మొక్కలకి 40 to 80 grams. ఓకేనండి. రైట్, ఇది సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. యూరియా కానీ, అడుగుపిండి కానీ, కరిగట్లో కనుక ఇది చల్లుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో క్షేత్రదశ, సో ఏదైనా కానివ్వండి, భూమి మన క్షేత్రదశ చేస్తూ ఉండవు. ఏ పంటకైనా కానివ్వండి, సో వరి కానివ్వండి, లేకపోతే మిర్చి కానివ్వండి, వేరుశనగ కానివ్వండి. సో విత్తనం విత్తే దశ కన్నా ముందు, నారు నాటే దశ ముందు, సో అది క్షేత్రదశ అంటారు. భూమి తయారు చేస్తాము. ఆ టైంలో అగ్రిష్యూమిక్ గ్రాన్యువల్స్ 1 ఎకరాకి 5 to 8 kgs అంటే 5 kgs. సో అగ్రి ప్రొటెక్ట్ 500 grams. అగ్రి ఆక్వాజల్ ఒక పాకెట్ ఒక కేజీ ఉంటుంది. ఎకరానికి సరిపోతుంది. 1 year వరకు ఉపయోగపడుతుంది. సో అగ్రి 80 to 150 to 200 ml వరకు ఇది కలుపుకొని కనుక స్ప్రే సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే, సో భూమి క్షేత్ర దశ నుంచే, భూమి బాగుంటేనే అందులో వేసినటువంటి మొక్క బాగుంటుంది, మొక్క బాగుంటేనే దిగుబడి బాగా వస్తుంది. సో కాబట్టి క్షేత్ర దశ నుంచే కాపాడుకునే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేసుకోవాలి. సో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్ కలుపుకొని, సో కేజీ ఆఫ్ సీడ్స్లో, కిలో విత్తనాలలో 10 ml, అలాగే 10 grams అగ్రి ప్రొడక్ట్ కలుపుకొని మనమే విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఆర్గానిక్ బేస్లో చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుందండి.
సో ఇది చేసి చూడండి, ఆ పంటకి ఎలాంటి డిసీజ్ రాకుండా మంచి గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ విత్తన శుద్ధి వస్తుంది, కానీ అది కెమికల్ బేస్లో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఆర్గానిక్ బేస్లో విత్తన శుద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అగ్రి హ్యూమిక్ అగ్రి ప్రొటెక్ట్ యూజ్ చేయడం ద్వారా ఓకే, విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పంట పోషణ దశ, పంట వేసినప్పటి నుంచి 20 నుంచి 25 రోజుల తర్వాత అగ్రి హ్యూమిక్ అగ్రి హ్యూమిక్ అగ్రి గోల్డ్ అగ్రి ఎయిట్ 82. సో చెప్పాను ఆల్రెడీ, 15 లీటర్లకి 1 లీటర్కి 2 ml లాగా అగ్రి హ్యూమిక్, 1 లీటర్ 2 grams లాగా అగ్రి గోల్డ్. సో సరిపోతుందండి. సో అలాగే 20 లీటర్స్ దానికి 15 ml లాగా 10 to 15 ml అగ్రి ఎయిట్ కలిపి స్ప్రేయింగ్ చేసుకోగలిగితే, ఇప్పుడు ప్యాడీ సీజన్లో ఒక 15 to 20 డేస్ తర్వాత ఈ మూడు కలిపి స్ప్రే చేయండి. ఆ రైతు ఏ వ్యక్తి వెళ్ళి నువ్వు ఇది వాడవన్నా వాడు డైరెక్ట్ మిమ్మల్ని వెతుక్కొని వచ్చి ప్రోడక్ట్ యూజ్ చేస్తాడు. ఇది కరిగట్లో వేసి క్షేత్రదశలో ఇచ్చేసి, ఇది మీరు 15 to 20 డేస్ల మధ్యలో స్ప్రేయింగ్ చేయించి చూడండి. జర్మినేషన్ పిలకలు బాగా రావడం జరుగుతుంది. అగ్రిగోల్డ్ ఎంత బెస్ట్గా ఉపయోగపడుతుంది, ఎలాంటి వాతావరణ పరిస్థితి తట్టుకునే కిరణజన సమీకరణ పెంచడం చేస్తుంది, గ్రోత్ రెగ్యులేటరీ పెంచే విధంగా చేస్తుంది. అగ్రిగేటెడ్ మీకు తెలిసింది, ఈ రెండింటి కలిపి అది బెస్ట్గా ఉపయోగపడే విధంగా పనిచేస్తుంది. చూడండి, ఆ రైతు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది రైతులు, నాకున్న 5 years ఎక్స్పీరియన్స్లో చాలా మంది రైతులకు వాడించాను. ఇప్పుడు నేను ఇచ్చిన రైతులు వాళ్ళే కాల్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ తీసుకుంటారండి, అలా ఉంటుంది. ఓకే, రైట్. మొక్క పుష్పించే ముందు, ఓకేనండి, పుష్ప పుష్పాలు రాకముందు, ఓకే, ఫ్లవరింగ్ రాకముందు, సో అగ్రిమాస్ అగ్రి ప్రొటెక్ట్ అగ్రి 82. సో ఏమైనా డిసీజ్ లాంటివి ఉంది అంటే అగ్రి ప్రొటెక్ట్ యాడ్ చేయండి, లేదు అనుకుంటే అగ్రిమాస్ అగ్రి 82 కలిపి స్ప్రే చేసుకుంటే సో మంచి రిజల్ట్ అనేది ఇప్పించవచ్చు. వచ్చినటువంటి పుష్పాలను నిలబడితేనే బెస్ట్ రిజల్ట్ అండి, లేకపోతే రాదు. సో కాబట్టి అగ్రిమాస్ ఇవి యూజ్ చేయించండి. పుష్పించిన తర్వాత 20 రోజుల తర్వాత అగ్రి నానోటెక్ అగ్రి 82. పుష్పాలు వచ్చిన తర్వాత 20 days ఆఫ్టర్ 15 లీటర్స్ ట్యాంక్లో 30 ml. ఓకే, రైట్. రైట్, అలాగే అగ్రి 82, అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్ ఏ కెమికల్స్ కానీ కలిపి యూజ్ చేయించవచ్చు. సో ఎలాంటి అభ్యంతరం లేదు దీంట్లో. సో ఇదే విధమైనటువంటి ఉత్పత్తులు ధరలు తక్కువ ఉన్నాయి. సో వాస్తవానికి చాలా చాలా మంది రైతులు ఏమంటారంటే ఎక్కువ రేట్లు ఉన్నాయంటారు. కాదు కాదు కాదు. సో ఆ క్లారిటీ కనుక మనం ఇవ్వగలిగితే, ఆ రైతు కనుక వాడిస్తే, సో ఆ రైతుకు తక్కువ పెట్టుబడితోటి అధిక దిగుబడి అనేది ఇవ్వచ్చు. లో కాస్ట్లో క్వాలిటీ హై ఉంటుందండి మన ప్రొడక్ట్. సో ఎందుకంటే పిచికారి చేసే మందులు కానీ ఏదైనా కానీ పెట్టుబడి తగ్గుతుందంటే, మన ప్రొడక్ట్ దిగుబడి వస్తుందంటే ఇంకెంతకన్నా బెటర్ ఏం కావాలండి. రైట్. సో ఇలా కీటక నియంత్రించడానికి మేము ఎస్టీ ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చా? సో పురుగును చంపే మందు అనేది ఉండదండి మన దగ్గర. సో మనము సజెస్ట్ చేసేప్పుడు రైతులకి కెమికల్స్, రసాయన ఎరువులు మొత్తం పూర్తిగా తగ్గించమని చెప్పొద్దు. కొద్ది మొదలు 10 to 20% తగ్గించుకుంటూ 1 by 1 ఈ కారికి కొద్దిగా, వచ్చే కారి కొద్దిగా, వచ్చే కారి కొద్దిగా, 1 by 1 కొద్ది తగ్గించుకుంటూ వస్తే భూమిలో భూసారం పెరుగుతుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం ఒక 5 years తర్వాత ఒక మంచి భూమి, గతంలో ఓ 5 years భూమి ఎలా ఉందో అలాంటి భూమి తయారవుతుంది. కాబట్టి ఆ విధంగా తగ్గించాలని, ఒకేసారి మీరు రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు, ఇదే వాడండి అని చెప్పేసి రైతులకు సజెస్ట్ చేయకండి. సో కొద్దిగా 10 to 20% తగ్గించుకుంటూ మనం యాడ్ చేసుకుంటూ పోతే సో రైతు పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి అనేది పెరుగుతుంది. రైట్, క్లియర్? ఎనీ డౌట్స్? అగ్రి? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో రైతుని రారాజు చేయడానికి వండర్ఫుల్ రెవల్యూషన్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క క్రాప్కి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి రైతుకు సజెస్ట్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్స్ అగ్రి ప్రొడక్ట్స్, మన వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. సేంద్రియ ఎరువులు వాడండి, మీ భూమిని కాపాడుకోండి, మంచి దిగుబడి తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది, హెచ్చరికలు ఇవ్వడం జరుగుతుంది, రసాయన ఎరువులు తగ్గించమని చెప్పేసి. సో కాబట్టి మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేపిస్తూ రైతులో ఏదైతే పెట్టుబడి పెరుగుతుందో అది తగ్గించుకొని మంచి దిగుబడి ఇస్తూ భవిష్యత్ తరాల కోసం ఒక మంచి భూమిని అనేది ఇవ్వచ్చు మన ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేపిస్తే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు పవర్ అకాడమీ జూమ్లో ప్రజెంట్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అవర్ గ్రేట్ మెంటర్స్ అండ్ అప్లయన్స్, అలాగే లవ్లీ పవర్ అకాడమీ లీడర్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్. సో హోస్ట్ బ్యాక్ సుస్మిత మేడం.
సారీ, 9:30 అయింది టైం. ఓకే. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇది జూమ్ నాది లెఫ్ట్ అయిపోయింది, హోస్ట్ పోయింది. సో ఎస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎలా ఉంది? థ్యాంక్ యూ, వెరీ ఇన్ఫర్మేటివ్ ప్రజెంటేషన్. అండ్ నిజంగా అగ్రికల్చర్ ఇప్పుడున్న సీజన్ లో మనందరికీ కావాల్సిన క్లారిటీ ఇది. సో బెస్ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కంప్లీట్ గా అగ్రి ట్రైనింగ్ గురించి. సో రియల్లీ సూపర్. ఎవరైతే అటెండ్ అయిన ఈ 250+ మెంబర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. బెస్ట్ ప్రోడక్ట్స్ గురించి ఈరోజు మీరు లెర్నింగ్ తీసుకున్నారు. సో సార్ చెప్పిన విధంగా ఏ ఏ స్టేజ్ లో ఎప్పుడెప్పుడు ఏ ప్రోడక్ట్ ని రైతుకి సజెస్ట్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయించాలి, ఎలా రిజల్ట్ తీసుకురావాలి అనే క్లారిటీ మనం ఇప్పించగలిగితే సో రైతుకు మంచి జరుగుతుంది. అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్యాన్ని కల్పించవచ్చు అనేది చాలా వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ సాంగ్ తో ఒక రైతు పడే కష్టంతో ఎలా ఇబ్బంది ఉంటుంది అనే సాంగ్ నుంచి మీరు ఈరోజు ప్రజెంటేషన్ ని స్టార్ట్ చేశారు. రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అగ్రి ట్రైనింగ్ అంటేనే డెప్త్ గా ఇవ్వాలి కాబట్టి టైం అనేది తీసుకుంటుంది. సో ఆల్మోస్ట్ మీరు ఇంకా టైం ని కవర్ చేస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా ఇన్ టైంలో మీరు ప్రజెంటేషన్ ని కంప్లీట్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ ప్రజెంటేషన్ పైన మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. సో ఆల్రెడీ కొంతమంది హ్యాండ్ రైస్ చేసి ఉన్నారు. సో వారికి నేను అన్మ్యూట్ ఇస్తాను. ఓకే, రవి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ పవర్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ మెంటర్ సుష్మిత ప్రవీణ్ సార్కి, అలాగే అలాగే పవర్ అకాడమీ ఫౌండర్స్ అయినటువంటి నాగేంద్ర సార్కి, రాజేష్ సార్కి గుడ్ మార్నింగ్ సార్. సో ఈ రోజు అగ్రి ట్రైనింగ్ మై గ్రేట్ మెంటర్ ప్రవీణ్ సార్ అనగానే నాకు చాలా ఎగ్జైట్ అనిపించేది. సో ఈ జూమ్ లో అంటే ఈ అగ్రి ట్రైనింగ్ అనేది నాకు సార్ జర్నీలో నేను ఆల్మోస్ట్ ఒక 50% నేను విన్నాను. సో ఈ రోజు ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది నాకు. ఈ జూమ్ లో ఇప్పుడు అటెండ్ అయిన వారు అనుకోవచ్చు, సో ఇలాంటి మెంటర్, ఇలాంటి సార్ మాకుంటే మంచిగా యూజ్ అయ్యేది అని అనుకోవచ్చు మేబీ కొంచెం మంది. సో ఆ అదృష్టం నేను, ఆ లక్కీ పర్సన్ నేనే. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా నేను నా జర్నీలో జస్ట్ 1 వీక్ లో 5 days, 4 to 5 days ని సార్తో 24/7 నేను ఈ జర్నీలో ఉన్నాను. సో ఈ అగ్రి ట్రైనింగ్ అనేది నేను చాలా బెస్ట్ గా ఉపయోగించుకున్నాను. అలాగే నా టీం కూడా కొంచెం మంది అటెండ్ అయ్యారు, వాళ్ళు కూడా చాలా బెస్ట్ గా ఉపయోగించుకున్నారు. సో ఈ రోజు ఈ ప్రజెంటేషన్ ఇచ్చిన మై గ్రేట్ మెంటర్, బెస్ట్ మెంటర్ సుష్మిత ప్రవీణ్ సార్, అలాగే నా మై బెస్ట్ ఫ్రెండ్, నేను 7-8 months నుంచి నేను చాలా మంచిగా లైక్ చేసే పర్సన్, చాలా బెస్ట్ గా ఈ రోజు ఈ నాలెడ్జ్ తీసుకున్నాను ఈ అగ్రి ట్రైనింగ్ ద్వారా. సో ఈ రోజు చెప్పిన మన అగ్రికల్చర్ కు సంబంధించిన 8 ప్రోడక్ట్ ఏ విధంగా రైతుకి ఏ విధంగా అయితే హెల్పింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 8 ప్రోడక్ట్స్ మన రైతుకి సజెస్ట్ చేయగలుగుతాము. సో సార్ చెప్పిన విధంగా మనం ఫస్ట్ ఒక రైతుకు వాడించాలి, అతనికి ఒక మంచి ప్రాఫిట్ అనేది రావటం ద్వారా మనం ఆటోమేటిక్ గా సార్ చెప్పిన విధంగా ఆ పర్సన్ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అనేది సార్ చెప్పాడు లాస్ట్ లో. సో ఫస్ట్ ప్రజెంటేషన్ లో స్టార్ట్ అయ్యేటప్పుడు హోస్టింగ్ చేసినప్పుడు సుష్మిత మేడం ఏ విధంగా అయితే నా బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని సార్ని ఇంట్రడ్యూస్ చేశారు, నా బెస్ట్ మెంటర్ అండ్ ఫ్రెండ్ లాగా నేను కూడా ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రవీణ్ సార్, మీరు నా మెంటర్ గా ఉండడం, నా నేను ఆ, ఈ వెస్టీజ్ లో చాలా గ్రోత్ కావడానికి నాకు ఎన్నంటూ ఉండి ఎల్ల వేళలా నాకు సపోర్టింగ్ చేస్తున్నటువంటి గ్రేట్ మెంటర్ సుష్మిత ప్రవీణ్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే మేడం చెప్పిన విధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ను కూడా ఒక హెచ్ఓ ఆఫీసర్, హెచ్ఓ అంటే హార్టికల్చర్ ఆఫీసర్, అలాగే ఏపీఓ గారు, ఇలాంటి క్యాండిడేట్స్ సో రీసెంట్ గానే గ్రూప్ లో షేర్ చేశాము. వాళ్ళందరినీ కూడా మన పవర్ అకాడమీలో ఈ వెస్టేజ్ లో జాయిన్ చేసినటువంటి ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
మీరు చెప్పితే నేను వేరే ఏమో అనుకోవద్దు. మీరు చెప్పితే ఏ పర్సన్ అయినా కానీ మోటివేట్ కావాల్సిందే, మన వెస్టేజ్ లో జాయిన్ కావాల్సిందే. సో మీకు అంత ఇది ఉన్నది. సో మీ అసోసియేషన్ లో నేను వర్క్ చేయటం అంటే, నేను ఒక 4 years బ్యాక్ ఈ అవకాశం తీసుకున్నాను. మళ్ళీ వదిలేశాను. ఇక అన్ని కంపెనీలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని వదిలేశాను. సో మళ్ళీ మీ సక్సెస్ చూసి నేను మళ్ళీ వెస్టేజ్ లో ఖచ్చితంగా నేను కూడా సక్సెస్ కావాలి అని నా స్వతహాగా నేను నీకు ఫోన్ చేయడం వల్ల, మీరు నాకు వచ్చి ఈ గైడెన్స్ చేయడం వల్ల సో ఇప్పుడు ఒక సిల్వర్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 1 year లో నేను మంచి సక్సెస్ తీసుకుంటాను. మీ అండర్ లో బెస్ట్ ఒక లీడర్ అనే వాళ్ళు ఉన్నారంటే అందులో నా పేరు ఖచ్చితంగా ఉండేటట్టు నేను ఈ వెస్టేజ్ లో ఖచ్చితంగా వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు ఈ జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత మేడం. పోస్ట్ బ్యాక్ సుష్మిత మేడం. సూపర్ సూపర్ రవి సార్, చాలా బాగా మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేశారు. సో రెగ్యులర్ సర్వీస్ తీసుకుంటూ చాలా బాగా ట్రైన్ అప్ అవుతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్, మీరు త్వరలో క్రౌన్ అవ్వాలి. ఐ విష్ యూ గుడ్ లక్. అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అవర్ టీమ్ క్రౌన్ డైరెక్టర్ రాము సార్, అన్మ్యూట్ చేసుకోండి. సో సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అన్మ్యూట్ ఇస్తున్నాను. మార్నింగ్ ఎస్ అండి. రాము గుడ్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ హోస్టింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. గుడ్ మార్నింగ్ పవర్ అకాడమీ, గ్రేట్ లీడర్స్ రాజేష్ కల్పల సార్, నాయింద్ సార్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ మెంటర్ అబ్దుల్ జలీల్ సార్. అలాగే ఎంసీహెచ్ టీమ్ లీడర్ గ్రేట్ మన షాజాన్ సార్ లేట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఐపీఎల్స్, ఆల్ క్రౌన్ డైరెక్టర్స్, ఆల్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ మీ ప్రెజెంటేషన్ లో కొంతమంది కొన్ని మెసేజెస్ పెట్టారు, కొన్ని డౌట్స్ కి అది కూడా మనకి కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి సార్. సో ఇక్కడ కొంతమంది మెసేజ్ పెట్టారు, అంటే మీరు ఎంఆర్పి చెప్పలేదు, టీపీ చెప్పలేదు, అది కూడా అడిగారు. అలాగే వీటికి లైసెన్స్ ఉందా, మనం అగ్రి హెచ్ఓకి చెప్పొచ్చు, మనము ఏఓకి చెప్పొచ్చు అని కూడా అడిగారు. సో వాళ్ళ దగ్గర మనం డీల్ చేయాలంటే డైరెక్ట్ గా వెళ్ళేదానికి లైసెన్స్ ఉందా తెలంగాణలో, ఆంధ్రాలో, సో అనే దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. సో అన్నిటికి కూడా మీరు ఎస్ ఎనీ డౌట్స్ అని అడిగారు కాబట్టి అందరు మెసేజ్ ఇచ్చారు. వాటికి సంబంధించి కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి. సో అలాగే మీరు చెప్పినటువంటి విషయాలలో చాలా పాయింట్స్ అన్ని కూడా క్లారిఫై ఇచ్చారు. నాకు ఒక చిన్న డౌట్స్ కూడా ఉంది, అది కూడా క్లారిఫై చేస్తారంటే నేను అడుగుతాను. సో ఓవరాల్ గా ప్రజెంటేషన్ అయితే పర్లేదు, బాగానే చెప్పారు. బట్ ఇది కొన్ని మిక్సింగ్ ఉంది సార్. ఇక్కడ కన్నడ, ఇంగ్లీషు, తెలుగు రకాల మిక్సింగ్ ఉండే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారు అందరూ కూడా. ఓవరాల్ గా ఎట్లా పర్సంటేజ్ లో ఏ అంటే ఏ విధంగా స్ప్రే చేసుకోవచ్చు అన్నిటి మీద అనేది ఈ జూమ్ లో ఉన్నటువంటి అందరికి కూడా క్లారిఫికేషన్ కూడా మనం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. 15 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అని చెప్పారు. ఈ రోజుల్లో అందరూ వాడేదంతా కూడా తైవాన్ స్ప్రేయర్స్, 20 లీటర్స్ కెపాసిటీ ఇది. దానికి మనం ఓవరాల్ గా ఏ కెమికల్ ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎంత ఎంఎల్ లో వాడచ్చు, ఎంత గ్రామ్స్ లో వాడచ్చు అనేది చెప్పుకుంటే అందరూ కూడా క్లారిటీగా ఉంటుందని నా అభిప్రాయం. సో దీనికి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రజెంటేషన్ చాలా బాగుంది. కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజ్ లో ఉందన్నమాట. తమిళ్ ఉంది, అది కన్నడ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. ఏది ఏ కీవర్డ్స్ దేనికి ఉపయోగించవచ్చు అనేది కూడా మనం తెలుసుకుంటే అందరూ కూడా క్లారిటీ వస్తుంది. వెల్కమ్ సార్. ప్రవీణ్ సార్ ఉన్నారా జూమ్ లో? ముందు మనకి లైసెన్స్ అనేది క్లారిటీ ఇవ్వాలి సార్. అందరూ ఉన్నారు కాబట్టి అటు ఇప్పుడు మనం చెప్పినంత క్లారిటీ బాగుంది. ఇప్పుడు టిక్కా తెగులు వస్తుంది అని చెప్పారు, ఓకే. అగ్గి తెగులు వస్తుందని చెప్పారు. వీటన్నిటికి కూడా మన అగ్రి ప్రొటెక్ట్ వాడొచ్చు అన్నాము. సో ధైర్యంగా విలేసి సీడ్ ట్రీట్మెంట్ 10 గ్రాములు కేజీ కంటున్నాము, వెళ్తారు. సో వీటికన్నిటికీ చెప్పేదానికి ఒక హెచ్ఓ కానీ ఏవో కానీ చెప్పొచ్చు అని అంటున్నాము. వీటన్నిటికీ ఫస్ట్ పాయింట్ మనకి లైసెన్స్ ఉందా,
ఎస్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రాము సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. రైట్. సో వాస్తవానికి ఇక్కడ మనం పీపీటీ కొన్ని దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తమిళ్ ఉంది, బట్ మనకు అర్థమయ్యే భాషలో నేను తెలుగులో షేర్ చేయడం జరిగింది. సో మనము 1 లీటర్కి లెక్క మనకు కౌంట్ చేసుకోగలిగితే, యాక్చువల్గా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ సార్. సో మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది మ్యాక్సిమం. సో ఆల్రెడీ తెలుసు, బట్ కొంతమందికి మన వాళ్ళకి కొంత క్లారిటీ రావడం కోసం మీరు అడిగారు అనుకుంటా. రైట్. సో 1 లీటర్కి 2 ml లాగా, 1 లీటర్ 2 గ్రామ్స్ లాగా, నర్సరీ చిన్న చిన్న మొక్కలకైతే 1 లీటర్ 1 ml లాగా, లేకపోతే 1 లీటర్ 1 గ్రామ్ లాగా మనం యూజ్ చేసుకుంటే, సో వాస్తవానికి అయితే నేనైతే చాలామందికి హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా వీళ్ళు జాయిన్ అయ్యారంటే ప్రొడక్ట్ రిజల్ట్ చూసి అక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ చూసి జాయిన్ అయ్యారు. సో వాస్తవానికి ఈ ఫేస్ ఎప్పుడైతే నేను నిజామాబాద్లో ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు నన్ను ఒక అగ్రికల్చర్ ఆఫీసరు, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చేసి నన్ను క్వశ్చన్ చేయడం జరిగిందండి. సో మీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి లైసెన్స్ ఉందా, నిజామాబాద్ సంబంధించినటువంటి అక్కడ నేను ఫేస్ చేశాను బిఫోర్ మ్యారేజ్. సో ఫేస్ చేసినప్పుడు రైట్ అక్కడ జరిగేటువంటి ఫార్ములా ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. సో ఎంతో విధంగా చేద్దాం అని అనుకున్నారు, బట్ అక్కడ నుంచి సో రైట్. కానీ లాస్ట్కి అయితే మన దగ్గర యాక్చువల్గా ఆంధ్రాలో లైసెన్స్ ఆల్రెడీ ఉందండి. సో దాన్ని అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీని లైసెన్స్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ తెలుసు కదా సార్, మన రాము సార్. లైసెన్స్లు కొంతవరకు అయితే ఉన్నాయి మన దగ్గర. సో హ్యాపీగా సజెస్ట్ చేసుకోవచ్చు. ఒక రైతుకు సంబంధించినటువంటిది బిల్లుతో పాటు మన ప్రొడక్ట్ సజెస్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది అనేది జరగదు. సో బల్క్ ఎప్పుడైతే మనము అట్లా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే కొంత ఇబ్బంది కలుగుతుంది. కానీ సో ఒక రైతుకు ఒక బిల్లు పేరు మీద మన ప్రొడక్ట్ ఇప్పించగలిగితే సో మ్యాక్సిమం అయితే ఎలాంటి ఇష్యూ అనేది జరగదు. సో ఏమన్నా ఇష్యూ జరిగిందంటే అది ఫోకస్ చేసి ఇష్యూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ తప్ప, కానీ ఏ రైతు కూడా రీసెంట్గా నేను ఒకసారి చూసాను, మన లీడర్ షేర్ చేశారు. సో ఒక ఫోకస్ చేసి ఇష్యూ క్రియేట్ చేశారు. తర్వాత రైతులు వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి నాకు ఈ ప్రోడక్ట్ కావాలా, నేను ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సమస్యని క్రియేట్ చేసి ఇష్యూ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. కానీ రైతులు వెళ్ళేసి ఈ ప్రోడక్ట్ వల్ల నేను చాలా బెనిఫిట్ తీసుకున్నాను, దిగుబడి తీసుకున్నాను అని చెప్పేసి ఆ రైతులు మళ్ళీ వెళ్ళి మాట్లాడడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో ఈ ప్రొడక్ట్స్ విషయంలో ఎలాంటి విధంగా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి సో కొంతమంది అధికారులు కూడా షేర్ చేశారండి. సో మనం ఏ ఆఫీసర్కైనా మనం చెప్తున్నామంటే దీంట్లో ఉన్నటువంటి రిజల్ట్ ఒకటి. సో ఈ గతంలో అయితే సర్టిఫికేట్ సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి, ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మనకి రెన్యువల్ చేస్తూ ఉండాలి కాబట్టి మన కంపెనీ. సో తెలంగాణ రీసెంట్గా ఇంతకుముందు ఆంధ్రాలో కూడా డిస్ట్రిక్ట్ డిఎల్సికి సంబంధించినటువంటి లైసెన్స్లు ఉండాలి. అలాగే సో స్టేట్ వైజ్ కూడా లైసెన్స్లు అనేది కంపల్సరీ. ఆల్రెడీ మన కంపెనీ సంబంధించి ఈ విషయంలో ఎనీ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉందండి. దీనికి సంబంధించిన ఒక లాయర్ కూడా ఇవన్నిటి కూడా సంబంధించింది కూడా ఉంటారు. సో రాము సార్, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి ఏమైనా తెలిస్తే ఇంకా మీరు షేర్ చేయొచ్చు. రాము సార్ ఉన్నారా? రాము సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు సార్ చెప్పిన దానికంటే ఇంకా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే షేర్ చేయండి. ఎలాంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే మన హాని చేసి కావు మన ప్రొడక్ట్. సో ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది కాదు. సార్ అన్మ్యూట్ సార్ వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా అగ్రి స్టిమ్యులెంట్స్ అంటాం, వీటిని బయో స్టిమ్యులెంట్స్ అంటాం. బయో స్టిమ్యులెంట్స్ అందరు ఎస్. నోట్ చేసుకోండి. బయో స్టిమ్యులెంట్స్ అంటాం వీటన్నిటిని కూడా. సో వీటికి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఓఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి G1 సర్టిఫికేట్ అండ్ G2 సర్టిఫికేట్, G3 సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సో G2 సర్టిఫికేట్ అంటే తెలంగాణ స్టేట్ లోనే మేము ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేస్తాం అనేది తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి కమిషనరేట్ ఎవరైనా ఉంటే కమిషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన G2 సర్టిఫికేట్, G1 సర్టిఫికేట్ బేస్ చేసుకొని మేము ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తున్నాము, మార్కెటింగ్ చేసుకుంటున్నాము అనేది ఇస్తాము. అదైతే మన ఆంధ్రాలో వచ్చింది. ఆంధ్రాలో నేను అష్యూర్ ఉన్నా, అంటే నేనే దగ్గరుండి చేయించాను కాబట్టి వైజాగ్ వెళ్ళేసి కమిషనరేట్ లో చేయించాను. అది నాకు తెలుసు కాబట్టి ఆ G2 సర్టిఫికేట్ వచ్చింది, మనం ప్రొడక్ట్స్ కూడా సేల్ చేసుకోవచ్చు. బట్ తెలంగాణ అనేది క్లారిటీ రావాలి.
అది అది మీ దగ్గర ఉందా ఆ ఇన్ఫర్మేషన్? అది ఇస్తే మన వాళ్ళు ధైర్యంగా వెళ్తారు. లేదంటే మా లాంటి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ దాడి చేస్తే దానికి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ చూపించాలి. మనం చెప్పాము కదా అని మనం ఇష్ట ప్రకారం కానీ చేసుకుంటే ఎవరైనా కూడా ఎనీ ఎనీ పర్సన్స్ జస్ట్ మహా అంటే ఒక 2, 3, 5 ప్రొడక్ట్స్ మనం రైతులకు ఇవ్వచ్చు. బల్క్ గా పర్చేజ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వకూడదండి. ఇవి ఇచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. చేయకూడదు. ఫార్మర్కి ఇస్తే 2 బ్యాగులు, 3 బ్యాగులు, 5 బ్యాగులు ఇస్తాం, 10 బ్యాగులు ఇస్తాం. బల్క్ పర్చేజ్ చేయకూడదు. ఈ సర్టిఫికేట్స్ సో ఫార్మర్ పేరు మీద ఇన్వాయిస్ తీసుకొని ఇవ్వాలి. సో దాన్నే G1, G2 అంటే బయో స్టిమ్యులెంట్స్ అంటాం. వీటిని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ ఆర్గానిక్ బయో ప్రొడక్ట్స్ కానీ అనకూడదు. సో ఇలాంటి కొన్ని ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి కొంతమందికి సమాధానం లేవు కొంత దగ్గర. సో అందుకని ఏదో మనం చెప్పాము, అందరం మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి మనం డైరెక్ట్ గా ఎక్కువగా చెప్పొద్దండి. కొంతమంది మనకి మార్కెట్ లో డీలర్స్ అని ఉన్నారు, ప్రైవేట్ డీలర్స్. వాళ్ళే మనకి శత్రువులు, యాంటీ యాంటీ పర్సన్. ఎస్ సార్, మన ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కొంతమంది ఎట్లా జరుగుతుంది. వాళ్ళే ఏం చేస్తారంటే మన మీద కంప్లైంట్ చేస్తారు. మనకు గిట్టిన వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు, మా మా బిజినెస్ ని దెబ్బతీస్తున్నారు అంటారు. అప్పుడు వచ్చినటువంటి ఆఫీసర్స్ దగ్గర సమాధానం మన దగ్గర ఉండాలంటే కరెక్ట్ గా ఉండాలి మన దగ్గర. సో ఎందుకని మీ దగ్గర తెలంగాణలో అయితే డిఎల్సిపి సెంటర్స్ లో వాళ్ళు మన ఎవరైతే ఉంటారో మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్, వాళ్ళ దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి G1, G2 సర్టిఫికేట్స్ ని తెప్పించుకోండి. డిఎల్సిపి సెంటర్స్ మెయిన్ వాళ్ళ మీద దాడి చేస్తారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని చెప్పి. అది వాళ్ళ దగ్గర ఉండాలి. G1, G2 సర్టిఫికేట్స్ అంటే గుర్తుపెట్టుకోండి. సో రైట్. ఇవి అందరు డిఎల్సి పాయింట్లు సార్ చెప్పిన విధంగా సర్టిఫికేట్ ఉండే విధంగా ప్లాన్ సర్టిఫికేట్స్ ఉంటే చేయండి. మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. డిఎల్సి స్టాక్ కానీ పాయింట్స్. పాయింట్స్ కానీ లేవు అంటే మాత్రం మళ్ళీ మన ప్రాబ్లం వస్తుంది. ప్రోడక్ట్స్ అయితే ఎక్సలెంట్. ఏ ఏ ప్రోడక్ట్స్ దేనికనేది కీ పాయింట్స్ ఒకసారి చెప్తారు, అందరు నోట్ చేసుకోండి. ఫస్ట్ అగ్రి 82 వచ్చేసి జస్ట్ మనకి రాము సార్, ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి ఇంకొక రోజు మీది స్పెషల్ ట్రైనింగ్ సార్ పర్మిషన్తో తీసుకుందాము. సో ఎవరు ఏమనుకోవద్దు. సో ఆల్రెడీ నాకు నాగేంద్ర సార్ నుంచి కాల్ వచ్చింది క్లోజ్ చేయమని. సో డియర్ లీడర్స్, ఇంకొకసారి మన అగ్రికల్చర్ ఆఫీసర్ రాము సార్ ఉన్నారు. సో అగ్రి ట్రైనింగ్ పైన స్పెషల్గా సార్ నుంచి సో అవసరం ఉన్న వాళ్ళు నాగేంద్ర సార్తో కన్సల్ట్ అయ్యి మనం ట్రైనింగ్ తీసుకుందాము. సో ఎనీవే, సో లాస్ట్ ఫీడ్బ్యాక్ అబ్దుల్ గారు, లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో జూమ్ని క్లోజ్ చేద్దాము. సో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ 1 minute మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఎనీ డౌట్స్ ఉపేందర్ సార్తో మీరు కన్సల్ట్ అవ్వచ్చు, ఎందుకంటే బెస్ట్ అగ్రి ట్రైనర్ మన మెంటర్ ఉన్నారు కాబట్టి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. My great applier సార్ ఇవాళ అగ్రి ప్రొడక్ట్స్ గురించి చాలా అద్భుతమైన, ఇంతకుముందు మా ఊరికి దగ్గరగా ఉన్న తెలంగాణలో వరి పొలాల మీద ప్రొడక్ట్స్ వాడించి మంచి చేశారండి. ఆ అనుభవం సహకారంతో ఒక వారం నుంచి మేము కూడా అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టి ఫీల్డ్కి వెళ్ళి రైతులతో సమావేశపరిచి ఈ వాడింపజేస్తున్నాం మేడం. అసలు ఈ విష రసాయనం వల్ల మనుషులు, ఈ భూమి, ఈ మొక్కలు ఎన్ని రకాలుగా రుగ్మతలకు లోనై బలహీనతలు లోనై రోగాలు పాలవుతున్నాయో వాటిని నివారించడానికి మన కంపెనీ ఆదాయం పొంది అనుభవించి